నాయకత్వం కూడా హాజరై ఉన్నారు. వారందరికి కూడా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరపున ముందుగా స్వాగతం పలుకుతున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాంప్రసాద్ గారు, ప్రస్తుత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రహమాన్ గారు, అదేవిధంగా సీనియర్ వైద్యులు డాక్టర్ సుధాకర్ గారు, ఇంకా సీనియర్స్ చాలామంది మనతో పాటు ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు మధు గారు ఉన్నారు. ఇలాగ అనేక రంగాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా మాట్లాడతారు. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ కేవే సాయి ప్రసాద్ గారిని కోరుతూ. ప్రియ మిత్రులందరికీ ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున ఆహ్వానము. అలాగే గౌరవనీయులు డాక్టర్ రమేష్ గారు, ఫార్మర్ హెల్త్ సెక్రటరీ ఐఏఎస్ గారికి కూడా మా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మా అధ్యక్షులు డాక్టర్ రమణయ్య గారు, మిగతా పెద్దలందరికీ, వేరే సంఘాలందరి ప్రతినిధులకి, అధ్యక్షుల కార్యదర్శులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మన ప్రధాన చర్చనీయాంశము రౌండ్ టేబుల్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే, మనం ఈ రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది మనకి చాలా రాష్ట్రాల్లో చట్టరూపం దాల్చింది. అలాగే కొన్ని చోట్ల దాని మీద చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మనం కూడా మన రాష్ట్రం పరిస్థితులను బట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ఒక చట్టం తయారు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు చర్చా వేదిక పెడుతున్నాము. అది మన ఐఎంఏ విజయవాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రహమాన్ కూడా డాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఫస్ట్ మనందరికీ మనం నోట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు దీని మీద మన డాక్టర్ రమేష్ గారు, ఫార్మర్ హెల్త్ సెక్రటరీ, చాలా కూలంకుషంగా పరిశీలించారు. ఈరోజు ఆయన దాని మీద మనకి ఒక అవగాహన కల్పిస్తారు. దాని గురించి, యాక్ట్ గురించి, దాని గురించి తన ప్రజెంటేషన్ ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ తమ అభిప్రాయాలు సార్ ప్రజెంటేషన్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఎందుకంటే బికాజ్ వీ వాంట్ టు ఇంప్రూవ్ ది బిల్స్ విచ్ దేర్ ఆర్ ల్యాక్నే ఇన్ సమ్ ఆఫ్ ది బిల్స్ పాస్డ్ ఎల్స్వేర్. కాబట్టి అందరూ కూడా ఏదైనా అభిప్రాయం ఈ రౌండ్ టేబుల్లో పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. No, I shall invite Dr. Ramesh Garu to give his presentation. Thank you. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించిన ప్రజారోగ్య వేదిక మిత్రులందరికీ, ఇక్కడ ఈరోజు ఆదివారం ఉదయం ఈ సమయంలో మీరు టైం తీసుకొని వచ్చిన మీ అందరికీ కూడా ఒక్కసారి చేతులెత్తి నమస్కారం. లైట్ ఆఫ్ చేయాలి. నేను ముఖ్యంగా ఈరోజు మాట్లాడదలుచుకున్నది అసలు ఆరోగ్యం గురించి ప్రజలకి, ప్రభుత్వానికి ఉన్న అవగాహన, వారికి ఉన్న కమిట్మెంటు, అసలు బాగానే ఉంది కదండి, వినపడుతుంది అట్లాగే. ఈరోజు ఆరోగ్యం అసలు ఎందుకు ఒక హక్కు కింద భావించాలి, దానికి కారణం ఏమిటి, మనకున్న
దేశంలో, రాష్ట్రంలో కాబట్టి ఈ హక్కు ప్రజలందరికీ, ఎవరైతే భారతదేశంలో ఉన్నారో అందరికీ, ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా ఈ ఆరోగ్యం అందరికీ అందే విధంగా, అది కూడా యాక్సెసిబుల్గా, అవసరమైనప్పుడు దొరికే విధంగా, ఎఫోర్డబుల్గా అండ్ అబోవ్ ఆల్ క్వాలిటీ కేర్, ఈ అంశాన్ని నేను ముఖ్యంగా ముందు ప్రజెంటేషన్ మొదలుపెట్టే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏం చెప్పినా కూడా దాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఇది రాజకీయాల గురించి మాట్లాడడం లేదు, వాళ్ళ మేనిఫెస్టోల గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇది నా గురించే మాట్లాడుతున్నారు అనే ఒక అపోహ ఉంది. కాబట్టి ముందు మాట్లాడే ముందు ఈ విషయం స్పష్టంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. రెండవది ఏమిటంటే, ఇది గవర్నమెంట్ ప్రోగ్రాంల గురించి రివ్యూ కానీ గవర్నమెంట్ ప్రోగ్రాంల క్రిటిసిజం కానీ కాదు. ఎందుకంటే అది దాని గురించి చాలామంది రాస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. మూడవది, ఇది హెల్త్ డిపార్ట్మెంట్ని ఇది బాగా పనిచేస్తోంది, లేకపోతే ఈ విధంగా ఇది చేస్తున్నారనే విషయం కూడా కాదు. ఇది డాక్టర్ల గురించిన వ్యవహారం అసలే కాదు. ఇది పబ్లిక్ సెక్టరా, ప్రైవేట్ సెక్టరా అనే ఒక డిబేట్ గురించి కూడా ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు. తర్వాత ఆరోగ్యశ్రీ బెటరా, లేకపోతే పిఎంజే బెటరా, ఇంకోటి బెటరా అనే విషయం కూడా ఈ విషయం కూడా నేను మాట్లాడను. అలాగే ఐఎంఏ రోల్ ఎంతవరకు, ఎన్ఎంసి రోల్ ఎంతవరకు అనే విషయం కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయుర్వేదం బెటరా, ఆయుష్ బెటరా, అలోపతి బెటరా అని కూడా ఒక పెద్ద డిబేట్ ఉంది. అది కూడా మనకు అనవసరం. కానీ ఇవన్నీ కూడా 140 కోట్ల భారతీయులకి, 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ అందరికీ కూడా అవసరమైన విషయం ఇవన్నీ కూడా. కానీ వాటిల్లో ప్రత్యేకించి నేను ఒక రివ్యూ కానీ లేకపోతే ఒక క్రిటిసిజం కానీ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది ఆ విషయం క్లారిఫై చేస్తే అప్పుడు మనం స్పష్టంగా మాట్లాడుకోవడానికి వీలుంటుంది. లైట్ వేస్తే కనపడాలి అది. దీంట్లో నేను మీ అందరు ఇక్కడ ఈరోజు ఉన్నారు కాబట్టి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఏమిటంటే అసలు మనం చూసాం ఇప్పుడు ప్రత్యక్షంగా కోవిడ్ టైంలో భారతదేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్టు 23% కంట్రాక్ట్ అయిపోయింది. 2021 ఆర్థిక సంవత్సరంలో. అంటే ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యం అనే విషయం మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అంటే వితౌట్ హెల్త్ నో సొసైటీ హ్యాస్ డెవలప్డ్. బిట్వీన్ 1100 AD 1600 AD యూరోప్లో బ్లాక్ ప్లేగ్ కిల్డ్ ఆల్మోస్ట్ 1/4 of the population. Between 1 AD and 1000 AD ఇండియన్ పాపులేషన్, మొత్తం ఇండియా సబ్కాంటినెంటల్ పాపులేషన్ రిమైన్డ్ ఎట్ 3.2 crores. It did not grow. There was no population growth because people were dying. And there was no economic growth. For 10 centuries, there was no economic growth at all in India. So no development is possible without health. In addition, every expenditure on loss of productivity, on tuberculosis alone, the burden of tuberculosis alone, about 0.25% of the GDP annually is lost. If only we didn't have tuberculosis burden లేని పక్షంలో ఇంకొక 0.25% మనకి యాడ్ అయ్యేది. It is true of other diseases. I'm just picking up tuberculosis, a heavy disease burden. Second, ఇవన్నీ మీకు తెలిసినవే కానీ నేను ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్. ఎందుకంటే హెల్త్ మనందరికీ తెలుసు, ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ సొసైటీస్ ఇష్యూ. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, మనం చూసాం ప్రపంచానికి విత్ కోవిడ్ ఎక్కడో వుహాన్లో మొదలైన వైరస్సు మొత్తం ప్రపంచంలో ప్రతి కార్నర్లో ఏ దేశాన్ని వదలకుండా, ఏ కుటుంబాన్ని వదలకుండా ఇన్ఫెక్ట్ చేసింది. తరువాత హెల్త్ ఈజ్ నాట్ అబౌట్ డాక్టర్సు,
ఆరోగ్యశ్రీ, ప్రైవేట్ హాస్పిటల్స్. అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే మన దేశంలో ఎక్సెప్ట్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు తప్ప హెల్త్ అనేది ఒక పొలిటికల్ ప్రయారిటీగా, ఒక పాలసీ కమిట్మెంట్గా, ఒక ప్రోగ్రామాటిక్గా ఇంచుమించు అందరూ హెల్త్ గురించి మాట్లాడతారు, హెల్త్ డెవలప్ చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని. కానీ హెల్త్ అంటే ఈస్ కమ్ టు బి ఈక్వేటెడ్ విత్ 3 థింగ్స్. ఒకటి, ఆసుపత్రులు కట్టాలి. ఆసుపత్రులు అంటే అవి కూడా బిల్డింగ్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, మన డాక్టర్లు ఉన్నారా, అక్కడ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అని కాకుండా ఫోకస్ హ్యాస్ బీన్ ఓన్లీ ఆన్ కన్స్ట్రక్టింగ్. రెండవది, ఇప్పుడు ఈ మధ్య గత 10-15 సంవత్సరాలుగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ మీద 2. మూడవది అఫ్కోర్స్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ, పిఎంజే యాజ్ అ సొల్యూషన్. ఇది ఒక విధంగా మన క్లారిటీ, రాజకీయ నాయకుల క్లారిటీ లేకపోవడం ఒకటి, పాలసీ మేకర్స్ అవగాహన లేకపోవడం 2. మూడవది ఏమిటంటే హెల్త్ ఫ్రెటర్నిటీ దగ్గర నుంచి కూడా ఒక కాంప్రిహెన్సివ్ అప్రోచ్ లేకపోవడం. దానికి కారణం ఏమిటంటే డాక్టర్ చదువుకున్న వాళ్ళు, నేను సర్జన్ అయితే నేను ఐఎమ్ ఎ గుడ్ సర్జన్, ఐఎమ్ నాట్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ ది హెల్త్ కేర్. హెల్త్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ సర్జరీ ఆర్ మెడిసిన్ ఆర్ కార్డియాలజీ. ఇట్ ఈస్ అ మచ్ బిగ్గర్ థింగ్. దానివల్ల మనకి కన్ఫ్యూజ్డ్ ఒక లెగసీ ఆఫ్ పాలసీసు, ప్రోగ్రామ్సు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి చేయడం, ఒక అడుగు ముందుకు వేస్తే ఇంకొక అడుగు వెనక్కి వేయడం. నేను హెల్త్ సెక్రటరీగా చేరినప్పుడు ఆసుపత్రులకి వెళ్ళి చూస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో, కొన్ని హాస్పిటల్స్లో 4-5 ఎనస్థెటిస్టులు, ఎక్కడ ఆబ్స్టెట్రిషియన్స్ లేరు, సర్జన్స్ లేరు, దే ఆర్ జస్ట్ పోస్టెడ్ దేర్. అండ్ ఇంకొక ఆసుపత్రికి వెళ్తే దే ఆర్ ఓన్లీ 4-5 సర్జన్స్, దెర్ ఇస్ నో అదర్ డాక్టర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం, లేదా వైజాగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం. కారణం ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లు మేనేజ్మెంట్ ఆఫ్ సిస్టంలో ఏ డాక్టర్ అయితే ఏమిటి అని. సో అంటే సింపుల్ థింగ్ లైక్ దిస్, హౌ మచ్ కన్ఫ్యూజన్, హౌ మచ్ సెట్ బ్యాక్స్ కెన్ బి క్రియేటెడ్. ఐ జస్ట్ వాంట్ టు సే దిస్. మూడవది, ఇంకో అంశం ఏమిటంటే మీరు చెప్పినట్టుగా ఫైనాన్షియల్ రిసోర్సెస్, బడ్జెట్స్ లేకపోవడం, దానికి కావలసినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని రిక్రూట్మెంట్ లేకపోవడం. ముఖ్యంగా నియోలిబరల్ ఎకానమిక్ పాలసీసు 30 ఏళ్ల క్రితం ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన తర్వాత వీ స్టాప్డ్ రిక్రూటింగ్ స్టాఫ్. మనకి అంతా ప్రైవేటైజ్ చేసేద్దాం, ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు అనేది. దీనివల్ల కారణంగా ఏమవుతోందంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, జేబులో నుంచి ఖర్చు పెట్టవలసిన అవసరం బాగా పెరిగిపోయి, సమ్ స్టాటిస్టిక్స్ సే అబౌట్ 40% annually are falling back into poverty or remaining in poverty on account of ill health. This is a statistically proven. 40% of the people in this country are either falling back or remaining in poverty because of chronic ill health. దీనికి తగ్గట్టుగా ప్రతి సంవత్సరము ది కాస్ట్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్, ట్రీట్మెంటు, మెడిసిన్స్ ఆర్ ఇంక్రీజింగ్ 15-20% year on year. సో దీనివల్ల మొత్తం మనం చూస్తే ఒక విధంగా ఇది ది ఆల్మోస్ట్ అబౌట్ 6-7% ఆఫ్ జీడిపి ఈజ్ స్పెంట్ ఆన్ హెల్త్ కేర్. సో ది కాస్ట్ ఆఫ్ కేర్ ఈజ్ గోయింగ్ అప్. కాన్సిక్వెంట్లీ the government's contribution is remaining low or is reducing. సో లాస్ట్లీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే అసలు గవర్నమెంట్ రోల్ ఏమిటి హెల్త్లో అనే డిబేట్ మన దేశంలో సెటిల్ కాలేదని నేను అనుకుంటాను. మనం ఏమిటంటే గత 30 ఏళ్లుగా ప్రైవేట్ సెక్టర్ టేక్స్ కేర్, మార్కెట్స్ విల్ అడ్రస్ ది ఇష్యూ, కాబట్టి బజార్కి వదిలేద్దాము ఆరోగ్యాన్ని అని. కానీ సమస్య ఏమిటంటే హౌ డు యూ ప్రైస్ health? What is the value of life? This is a fundamental question. Value of life, pricing of health, and most importantly, how do we value the productive contribution of individuals? So, obviously, దీనికి తగ్గట్టుగా ఏమిటంటే ఎసిమెట్రీ ఇన్ ఇన్ఫర్మేషన్, మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషను
లేకపోవడం, అందరికీ ఈక్వల్గా తెలియకపోవడం వల్ల కూడా, సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ హ్యాస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ in managing healthcare. That is the conclusion I just wanted to raise and flag before you. So, this is just a cartoon. Even a small child is saying, I want to grow up and becoming a doctor for those who can pay. So, that is the ambition of most middle class parents. Now it is infected the children also. Earlier నేను చదువుకున్నప్పుడు డాక్టర్ అయ్యి ఏదో ప్రజలకు మంచి చేద్దాం, సేవ చేద్దాం, ఆరోగ్యం బాగు చేద్దాం అని. ఇప్పుడేమో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కార్టూన్ విచ్ ఐ థాట్ ఐ విల్ షేర్ విత్ యూ. నౌ ఫ్రెండ్స్, ఒక్కసారి అంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ యూ త్రూ మన హెల్త్ ఇండియాలో, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ ఇండియా. అంటే ఇది మనం జస్ట్ I don't want to spend too much time on the economy. This is, of course, it is from Oxfam report 2023, how the inequities in the country. So, economy nodilesi, let us go into the health. I can share with you later. Meeru, if you take the latest data that is available, 7,21,000 newborn children did not live to celebrate their first birthday. That is about 2,000 మంది పుట్టిన పిల్లలు ప్రతిరోజు. Every day 2,000 children who are born alive are dying across the country. 1,40,000 mothers died in childbirth in 2020. That is almost about 400 mothers dying every day. Every day. In hunger index, మీరు వినే ఉంటారు, is 121 countries లో we rank 107. Nearly 4 in 10 children are malnourished. They are stunted or they are underweight. Now, in terms of the health facilities, of course, we will not talk about it because there is a skewed distribution in terms of hospital location, bed availability, health doctors' presence, and all that. Ivanni taggatuga, we have what is called a double jeopardy. That is, we continue to carry the burden of communicable diseases, tuberculosis, gastroenteritis, respiratory infections, worm infestations. Communicable diseases, అవి థర్డ్ వరల్డ్ కంట్రీకి సంబంధించినవి. సరైన ఎన్వైరన్మెంటల్ శానిటేషను, వాటర్ సప్లై ఇవి లేకపోవడం వల్ల. బట్ వీ ఆల్సో ఆర్ రైజింగ్ నౌ ఇంక్రీజింగ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డన్. Diabetes, 12 to 15% of population have diabetes. Hypertension, 14 to 16% of the population have blood pressure. Now, so there is this increasing, అంటే ఫస్ట్ వరల్డ్ డిసీజెస్, థర్డ్ వరల్డ్ డిసీజెస్ రెండు కూడా ఇండియాలో పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా హెల్త్ కేర్ కాస్ట్లు, దే ఆర్ గ్రోయింగ్ అప్, యాజ్ ఐ సెడ్, 15% year on year. And 70% of all health expenditure is from the pockets of individuals. What about those without pockets? How will they finance their health care? So this is the large questions I wanted to raise with you. I don't want to touch upon the entire country. The country is too complicated. There is underfinancing. 2 points I want to make. ఒకటి ఏమిటంటే, ఓవరాల్ there is an underfinancing. State expenditure, central expenditure కలిపితే it is less than 1.8% of the GDP on healthcare. Healthcare కాస్ట్లు ఈరోజు are about 7%.
6 to 7%. It used to be 5% 5 years ago. Is the healthcare costs are going up. Of course, there is a huge diversity from one extreme, from Andhra Pradesh, from Kerala, which can compare with anything, and then UP, Bihar with the other extreme. Then, of course, social diversity, tribal areas, tarvata slum areas, వీటిలన్నిటిలో కూడా హ్యూజ్ డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అవుట్కమ్స్, డిసీజ్ బర్డన్. ఇది ప్రజెంటేషన్, నా మాట సరిగ్గా వినడం లేదు. సో ఆంధ్రప్రదేశ్ వ్యవహారం, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి అగైన్ ఎవరు నేను తయారు చేసింది కాదు. దిస్ నో రిఫ్లెక్షన్ ఆన్ ది గవర్నమెంట్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ యూ ఇన్ దిస్ రూమ్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. This is what the NFHS, the National Family Health Survey 2019-2020 is saying about Andhra Pradesh. Mukhyenga, because the disease burden is more on women. The literacy rate also is low among women, 66%. Important thing ఏమిటంటే అండి, 1/3 of women are getting married in Andhra below the age of 18. 33%. I mean, this is the survey that is showing. And then almost 13% of women in the age group of 15 to 19 are already mothers. 1/3 of women in this state are experiencing domestic violence. Ivanni kuda, these are all important issues in policy makers and also for citizens to know where we stand, where we are. Tarvata, only 45% of the deliveries are in government hospitals. Overall, there is an improvement. 95-96% are in hospitals, but government of hospital share is less than 50%. Now, what is alarming is not deliveries but the cesarean sections. 65% of all deliveries in private hospitals are cesareans. And the government hospitals, of course, is 25%. Then another index of a good health practice is feeding the baby within 1 hour of birth. It's only less than 50%. Half the children born are not given breast milk. And only 68%, ante nearly 1 in 3 వాళ్ళకి తల్లిపాలు ఇవ్వడం లేదు 6 నెలల వరకు. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు అంటే 1000 మంది పిల్లలు పుట్టినట్లయితే 30 మంది వాళ్ళల్లో 1వ సంవత్సరానికి బర్త్డే అప్పటికి చనిపోతున్నారు. సమ్ అదర్ అలార్మింగ్ స్టాటిస్టిక్స్ ఆర్ దట్ నియర్లీ అబౌట్ 28% children are not fully vaccinated. This is in a better developed state. I am talking about Andhra Pradesh. This is all about Andhra Pradesh. And anemia is high, diabetes and blood pressure are high. So just for you to understand the system. Yeah, now కొన్ని ముఖ్యమైన అంశాలు, ఎందుకంటే హెల్త్ సిస్టంలో ఉన్న ఛాలెంజెస్ గురించి, అంటే ఇది అర్థం చేసుకుంటే మనం ఫ్రేమింగ్ ఆఫ్ ప్రపోజల్ బికమ్స్ ఈజీ. అందుకని ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ ఆఫ్ దీస్ ఇష్యూస్. ఒకటేమిటంటే అండి, మామూలు పాపులర్ ఇమాజినేషన్లో ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కూడా ఆరోగ్యం అంటే అది ఆసుపత్రులు ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుందని ఒక గట్టి నమ్మకం ఉంది. రెండవది ఏమిటంటే, అందరికీ ఒకే విధంగా ఈక్వల్ యాక్సెస్ ఉండదు, ఎఫర్డబిలిటీ ఉండదు. అందులోనూ మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే క్వాలిటీ ఆఫ్ కేర్. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టరు బాగా చూస్తాడు, లేదా ఏ డాక్టర్ గారు సరైన మందులు ఇస్తారు, ఏ డాక్టర్ గారు ఏ ఆసుపత్రికి వెళ్తే నన్ను ఒక ఎథికల్గా, ఒక
ఒక ఇంటిగ్రిటీతో నన్ను ట్రీట్ చేస్తారనేది ఇట్ బికమ్స్ అన్ అదర్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత ఆఫ్ కోర్స్ మనం చాలామందివి మనలో కూడా రకరకాల అపనమ్మకాల వలన కానీ, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం వల్ల కానీ, లేకపోతే అసలు ఆరోగ్య వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం వల్ల కానీ మనం కషాయాలు తీసుకోవడము, లేకపోతే ఇంకొక మందులు తీసుకోవడము, అసలు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండడము, లేకపోతే అసలు డాక్టర్ గురించి దీనివల్ల కూడా క్రానిక్ డిసీజెస్ కొన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిలన్నిటికీ తగ్గట్టుగా లాస్ట్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ ది ల్యాక్ ఆఫ్ పొలిటికల్ కమిట్మెంట్, కన్సిస్టెంట్ పొలిటికల్ కమిట్మెంట్. ఇప్పుడు ఇన్ మై వ్యూ no society developed unless it's a healthy society, educated society. Now మనం చైనా ఇండియా కంపేర్ చేసుకుంటే, అంటే ఐ వాంట్ టు డైగ్రెస్ ఫర్ ఎ మినిట్. చైనా ఇండియా కంపేర్ చేసుకుంటే 1980 పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ చైనా అండ్ ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా వాజ్ ది సేమ్. In fact, ours was marginally higher. I think we were $435 and they were something like $415. Close but different. But in terms of literacy rate, almost 98% of Chinese by 1980 were educated. We were around 50%. 50%. Half of India did not know how to read and write. Forget about skills, forget about knowledge, forget about information, education. Second, Chinese had universal access to healthcare. Now, many people attribute 40 ఏళ్లలో because of Deng policies వలన, లేదా capitalist policies వలన China today Chinese per capita income is 9 lakh rupees compared to 18,000 rupees of India. Now, that is the difference of per capita income in the last 5 years. But let us not forget the foundations was health, education, universal access to quality education, universal access to health care. దీని మీద స్టిల్ గవర్నమెంట్స్ ఇంకా డిబేట్ చేస్తున్నాయి. హెల్త్కి డబ్బులు ఇవ్వాలా, ప్రైవేట్ దగ్గరికి వెళ్తారు కదా, లేకపోతే ఆరోగ్యశ్రీ పెట్టాం కదా క్యూర్ అయిపోతుంది అనే అంశాల గురించి మనం ఇంకా కూడా డిబేట్ చేస్తున్నాం. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అండి, వీ హ్యావ్ టు స్టాప్ డిబేటింగ్, డిస్కసింగ్ అండ్ యాక్ట్ నౌ. Time has come to act, not to discuss and debate. Now, of course, I mean, these are all the challenges, huge challenges in health centers, hospitals లేకపోవడం, రిఫరల్ సిస్టమ్ లేదు మనకి. గేట్ కీపింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అంటే నాకు తలనొప్పి వస్తే నేను న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చు. Nobody will stop me. Now, that is fine because I can afford to pay money, that is fine. But if I cannot afford to pay money, but government has to finance. Now, neurosurgeon has a value, is a high value resource. Now, if I have just a tension headache, that must be treated at the primary level. And there must be a system by which I can be referred. So there must be a gatekeeping system. And so some of these key challenges that remain unaddressed, adi meeku, I just wanted to flag them for your information. Now, government role ఏమిటి అనే ఒకటి ముఖ్యమైన అంశం కూడా. ఎందుకు, why is this that we must demand a right to health, right to affordable, accessible, quality health care as a human right, as a fundamental right, as a legislative right, not merely in words, but a commitment that this is a foundational principle. ఇది లేకపోతే there will be no development, no progress. Come what may, we will provide for this. This is my, so I just want to quote William Beveridge. William Beveridge was the chairman of the committee, the famous Beveridge committee that was appointed by the British Prime Minister during the Second World War, that gave the social contract for Europe, for UK, and then subsequently adopted. This social contract, మనం వెస్ట్ అంతా క్యాపిటలిజం అంటాం, but this fundamental foundation gave the foundational principle for the government to act to support poor people,
people who cannot afford to provide employment, to provide social welfare, to provide health care. So, Beveridge, in a way, was the father of the National Health Service in Britain, which is a publicly financed healthcare service. Chala in the last 30 years, chala changes వచ్చాయి దాంట్లో. But it is still, after Church of England, the most respected, most revered institution in UK is the National Health Service. Now, మనం 1940లో మన బ్రిటన్లోను బ్రిటిష్లో హెల్త్ సిస్టము, ఇండియన్ హెల్త్ సిస్టము ఇంచుమించు ఒకే విధంగా ఉండేది. ఎందుకంటే మనకి యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది అసలు లేదు ఎప్పుడు. until the British introduced originally for the military health service. ఆ తర్వాత దే ఇంట్రడ్యూస్డ్ ఇట్ ఫర్ ది సివిలియన్ పాపులేషన్. ఇది ఎపిడెమిక్స్ ఇవి వచ్చినప్పుడు, ఎపిడెమిక్స్ వర్ స్ప్రెడింగ్. బాంబే హ్యాడ్ ఏ బిగ్ అవుట్ బ్రేక్ ఆఫ్ ప్లేగ్. సో దే ఇంట్రడ్యూస్, దట్ ఈస్ వై వీ స్టిల్ కాల్ అవర్ డాక్టర్స్ సివిల్ సర్జన్స్, అసిస్టెంట్ సివిల్ సర్జన్స్, టు separate the civil from the military. So nomenclature has not changed even after 75 years. So they were not civil nor surgeons. But anyway, that's a different story. But what I wanted to make is the government in peace and war is not for the glory of the rulers, but the happiness of the common man. So Beveridge in a way is the father of this great report which led to the creation of the National Health Service. So key issues అండి, దీని మీద మనం కొంచెం డిస్కస్ చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాలు కూడా. ఒకటి, ఇన్ ఎ వే ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, విచ్ ఇస్ అ రైట్ టు లైఫ్, సుప్రీం కోర్ట్ ఎక్స్పాండెడ్ ఆన్ ది ఐడియా దట్ ది రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు హెల్త్, రైట్ టు safety, so whole host of things. So but it is not legislated. ఇప్పుడు right to health act 2010 of Assam and then 2022 act of Rajasthan, some initiatives were made but they are not comprehensive in my view. దాని మీద agitation, I don't know why IMA took up an agitation on in Rajasthan health. I think it was not explained properly to doctors, to citizens, and to declare health as a fundamental right, like education, right to education act, information, right to information act. Some of these right-based legislations, they at least give you a hope that there is a commitment politically, there is a commitment to the citizens, that this is the social contract between the citizen and the government, between the state and the people. So దీంట్లో in my view we still have not made this social contract. We still are in the feudal mode. ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఇచ్చేస్తారు, నేను ముఖ్యమంత్రి గారు నేను అంతా ఇచ్చేస్తాను, మీరేం చేయాల్సిన అవసరం లేదు. బట్ వెరస్ దిస్ ఈజ్ ఎ స్టేట్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎ state is given you some power. That power comes from people in the democracy. So when the power comes from people to the rulers, the ruler has a responsibility to give back, because he or she is elected. He is not given by God, he is elected by the people. So people have a right to demand something in return. Our social contract is something which is not explicit in our system. That is why we still accept the feudal principle. మేము ఇది ఇచ్చేస్తాము, ఆ కానుక ఇస్తాము, ఈ తోఫా ఇస్తాము, ఏదో మీ బ్యాంకులో డబ్బులు వేస్తాము. సో దిస్ హోల్ బటన్ ప్రెస్సింగ్ ఐడియాలజీ, which is essentially stems out of feudalism, that has to be replaced with a more positive, people-centered social contract. So దాంట్లో గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. వెన్ స్టేట్ ఈజ్ ఎసెన్షియలీ ఎ గవర్నమెంట్, society, all of us collectively, and then individual has a responsibility. If as an individual I don't exercise, I eat all types of junk, I smoke, I drink, now I cannot expect
the government to take care of me if I fall ill, right? There is, individual has a responsibility. First you have to take care of yourself, then society, then the government. So these roles and responsibilities also have to be defined. తర్వాత ఇల్ హెల్త్కి ఎవరు పే చేయాలి? ప్రభుత్వం పే చేయాలా, ప్రజలు పే చేయాలా, ఇన్సూరెన్స్ పే చేయాలా, ఇంకొకరు పే చేయాలా, ఆర్ ఎంప్లాయర్ పే చేయాలా? దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ ఇన్ ది వరల్డ్. ఎవరు, హూ ఇస్ ది పేయర్, హూ ఫైనాన్సెస్ ది కాస్ట్ ఆఫ్ ట్రీటింగ్ ఇల్ హెల్త్? ఎవరు, who provides, who will provide the services? And when we pay, do we buy services from the private sector? Do we buy services from individuals? Do we buy services from or government itself becomes a service provider? Dini meeda there is a big debate. Government should not provide services. It should be provided only by the private sector. The state government should be a purchaser of services, health services, like Arogyashri. It purchases health services, so it's a purchaser and it pays for that. Now, is that the most efficient way? These are issues again for debate. Social contract, right, role of the individual in the society, ఇవన్నీ కూడా I think some of these issues మీ అభిప్రాయాలు చెప్తే చాలా బాగుంటుంది. And who is the provider, who is the payer? More important, in all this business, how do we ensure that the weakest, the poorest, most vulnerable gets the equal quality care? ఇప్పుడు నేను, if I am a tribal living in remote corners of Chintapalli, in some remote village 25 kilometers from road point, I am at a disadvantage. And if I am a woman in that village, I am at a greater disadvantage. If I am a child in that village, unimmunized, not immunized, undernourished, I am at a much greater disadvantage. So how do we ensure? Because what mana society lo nenu chusindi, I am 62 years old now. Now what I have learned observing the society is we don't think collectively. We don't think collectively. Society cannot be developed by 10 people, 10 million people. It requires everyone to realize their full productivity, full potential. If I was sick all the time as a child, I would not have been productive. So we need, if the country has to develop, society has to develop, all of us have to be productive. We can only be productive if we are healthy. And an opportunity. So equity issues ఎలా అడ్రస్ చేయాలి? ఈ ఇష్యూస్ మీద ముఖ్యంగా నేను ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ దిస్. ఈరోజు డిస్కషన్ కానీ, ఈరోజు సజెషన్స్ కానీ, ఒక డ్రాఫ్ట్ లాంటిది తయారు చేసాం, కొంత సర్క్యులేట్ చేసాం. దట్స్ అ ఫస్ట్ డ్రాఫ్ట్. మీ అభిప్రాయాలు దాని మీద చెప్పిన తర్వాత మనం ఇంకొన్ని ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా వీ కెన్ ఫర్దర్ టేక్ ఇట్ ఫార్వర్డ్స్. ది ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే, మై ఎక్స్పెక్టేషన్ అండ్ ద ప్రజా ఆరోగ్య వేదిక ఎక్స్పెక్టేషను, మీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ దట్ all political parties, 24లో ఎలక్షన్లు ఉన్నాయి, all political parties must make a commitment, everyone, left, right, center, anybody, that we are committed to providing accessible, affordable, quality health care to all citizens. And we will make necessary provision for that. నేను కొన్ని ఇష్యూస్ని రేజ్ చేస్తాను దాంట్లో. Right to health, the agenda for action. So this is what I believe are the foundational principles. ఒకటి, ఇది it must be universal, it must be accessible, it must be affordable, it must be inclusive, and it must provide a quality health care. That is first point. Second is, it must be a fundamental human right and representing a social contract between the state, that is the government, and the citizen. And health is not merely treatment in a hospital. Health is not just a treatment in a hospital. Dantlo it includes drinking water, sanitation, housing, nutrition, education, social inclusion, gender inclusion, care for elderly,
care for those who are physically, mentally infirm. This has to be an inclusive paradigm. And you must, దాని మీద ఫోకస్ లేకపోతే we will never address those issues. If for example, నేను చాలా సంవత్సరాలు ట్రైబల్ ఏరియాస్లో పనిచేశాను. నేను మొట్టమొదటి సర్వీస్లో చేరినప్పుడు, ఐఏఎస్లో చేరినప్పుడు, అక్కడ పని చేయకుండా ఉన్నట్లయితే నేను ఆ సమస్యలను ఎప్పుడు కూడా అర్థం చేసుకునేవాడిని కాదు. ఎందుకంటే మా పట్టణాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి. సో ది అండర్స్టాండింగ్ కమ్స్. సో వీ హ్యావ్ టు ఫోకస్ సపరేట్లీ. పర్లేదండి, ఆసుపత్రి పెట్టేద్దాం లేదా మెడికల్ కాలేజ్ పెట్టేస్తే హెల్త్ వచ్చేస్తుందంటే రాదు. మూడవది, ఇట్ మస్ట్ బీ హై ప్రయారిటీ. ఎక్కడ నేను ఐ వర్క్డ్ అక్రాస్ ద వరల్డ్, ఇన్ ఎనీ కంట్రీ, ఇన్ ది మోస్ట్ capitalist country like US, health is either number 2 priority or number 3 political agenda in political manifesto, whether it is Republicans or Democrats. It's true of UK, whether it is Conservatives or the Labour. The health is a very, very high priority. In UK, of course, you know, as the NHS law, almost the budget for NHS is more than the defense budget. More is spent on health than on the defense, because it is human security. Ultimately, health is human security. And human security does not come from dropping of bombs. It comes from not having adequate food, adequate water, adequate prevention of health care. So, this is, and fifth point is that ఇది ఒక క్యూరేటివ్ సర్వీసెస్, అంటే హాస్పిటల్ సర్వీసెసే కాదు, ప్రమోటివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, palliative, rehabilitative, the spectrum of health services. తరువాత కేర్ ప్రొవిజన్ మస్ట్ బీ continuum of care from primary level or from my home to the highest advanced care facility, with a system for gatekeeping at every level. ఏ హాస్పిటల్, ఎవరు, what can they treat, what they cannot treat, and to whom it must be referred. Then it must be financed through taxation. Health care, if I can pay, ఇప్పుడు నేను మీలో మనం ఖర్చు పెట్టుకోగలిగితే అది వేరే విషయం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. దట్ ఈస్ యువర్ ఫ్రీడమ్. బట్ ది గవర్నమెంట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ కాబట్టి, నెంబర్ 1, దే మస్ట్ earmark at least 4% of GDP and 10% of the development budget. Today it is 1.8% of GDP, both state and center put together. So it must be increased to 4% of GDP, and as a budgetary proposal, as a budgetary provision, not less than 10% of the budgetary allocation every year must be for healthcare. And all investment in health must be treated as a capital expenditure. ఎందుకంటే గవర్నమెంట్లో క్యాపిటల్, రెవెన్యూ, ఈ ఎక్స్పెండిచర్స్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. తర్వాత ఇట్ మస్ట్ బి ఫైనాన్స్ త్రూ టాక్సేషన్. దీస్ ఆర్ పాయింట్స్ ఇన్ మై వ్యూ ఆర్ ఇంపార్టెంట్ అజెండా ఫర్ యాక్షన్. సో దీంట్లో ఫ్యూ ఇంపార్టెంట్ ఇష్యూస్. దీంట్లో చివరి నుంచి మొదలు పెడితే అర్బన్ హెల్త్ సిస్టమ్ అనేది ఇప్పుడిప్పుడే మన దేశంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత, ముఖ్యంగా రాష్ట్రంలో, ఇట్ ఈస్ ఓన్లీ స్టార్టెడ్ నౌ. ది అర్బన్ హెల్త్ ముఖ్యంగా మైగ్రెంట్ పాపులేషన్కి, స్లమ్ పాపులేషన్కి దేర్ ఈజ్ నో కాంప్రిహెన్సివ్ హెల్త్ కవరేజ్. సో అర్బన్ హెల్త్ సర్వీసెస్ ఆర్ సో క్రిటికల్, because urbanization is progressing rapidly. 1/3 of the population is now urban. In next 10 years, 50% of the population is likely to be urban. And దాంట్లో migrant population, nobody is counting about migrant population. నేను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి హోటల్లో రూమ్ బాయ్గా పనిచేస్తుంటే నాకు జబ్బు వస్తే నన్ను ఎవరు చూస్తారండి?
So this, somebody has to take responsibility. He's a citizen of this country. He has a right. So it is an important factor that we must build a robust urban health system as part of this right to health. Then village level, there has to be a family-based service provision. A family-based service provision, a family type of a doctor, everybody has an access. Then primary health care, which is essential and ensures a proper referral system. All this should build a trust in the government. Then of course we must also address the supply of medicines, Tarvata placement of doctors, nurses, paramedical workers. India is one country where there are more doctors than nurses. And the paramedical education leaves much to be desired. So I will now quickly move on to what is that in our, we can focus on this discussion. Legislation, political commitment that will guarantee health as a basic human right in the form of a Right to Health Act or an explicit commitment. Okay. Not moving. It's going back and forth. Atla? ఇంకొకటి ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు నెక్స్ట్ యా థ్యాంక్స్ నో ఇందాక చూపించింది ఏమ్మా అదే మూవ్ అయిపోతుందా ఇంతేనా వెనక్కి ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషను మేక్స్ అస్ ప్రిజనర్స్ ఆఫ్ ది పవర్ పాయింట్ ఫ్రీ పవర్ పాయింట్ లేకుండా అంటే కొంచెం ఇది ఉంటే ఈజీ అవుతుందని అంటే ముఖ్యంగా నేను 5 నిమిషాల్లో ముగిస్తాను నేను మై అపీల్ ఈజ్ దట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ must commit themselves in their manifesto, not merely adi kadamma ప్రజెంటేషన్ మోడ్లో పెట్టండి యా అదే కరెక్ట్ ప్రజెంటేషన్ మోడ్లో పెట్టేయండి కిందకి వెళ్ళిపోయి అక్కడ ఇంకా నెక్స్ట్ మూవ్ కావట్లేదా ఓకే లెట్ మీ కంప్లీట్ ఆఫ్ దిస్ Hope ఏమిటి for all health, all citizens? What is the scope? One is detailed focus on promotion, health promotion ki
సేఫ్ వాటర్ కావాలి, శానిటేషన్ ఉండాలి, హౌసింగ్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో దిస్ ఇస్ ఎ లార్జ్ ఇష్యూ. దెన్ ప్రివెన్షన్, వ్యాక్సినేషన్, and also preventing waterborne other diseases, lifestyle diseases. So prevention, equal focus on prevention, promotion. Then strengthening the primary health system. Primary health system must be provided by the government, and it must have a very clear responsibility. Now, for example, in NHS, the system is these 10,000 families living in this area is under one is a one PHC. That doctor is completely responsible for all prevention, promotion, curative, referral services. They maintain a health record, a digital health record for every family, every person in the family. అక్కడి నుంచి referral services are referred by the primary health physician to a assigned referral center. You have a choice to go in two cases. One is in emergency. If there's an emergency, medical, surgical, obstetric emergency, you can go to any hospital and they must provide treatment. There's no choice. Otherwise, if you are willing to pay, if you are prepared to pay yourself from your pocket, your insurance company, you can go wherever you like. But if it's a publicly financed program, then you go to an assigned hospital. So every hospital is graded, classified, its set of services are defined. So everybody knows. This is very usually happens. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ జరిగితే అక్కడ హెడ్ ఇంజురీ అయింది. హెడ్ ఇంజురీ అయితే ఆ పేషెంట్ని, అక్కడ హెడ్ ఇంజురీ అయిన వ్యక్తిని ఏ హాస్పిటల్కి మీరు తీసుకెళ్ళినా కూడా దే వోంట్ బి ఏబుల్ టు ట్రీట్. యువర్ లాస్ట్ ఎ ప్రెషస్ టైమ్. యూ మస్ట్ బి టేకెన్ టు ఏ ఫెసిలిటీ దట్ హ్యాస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, expertise to treat a head injury. So the referral system is so designed that from village or from town, from primary level to advanced care, transplant, heart transplant, liver transplant, everything is predetermined and the framework is defined. So then there is a need for integrating ICDS with healthcare. Nutrition and health are integrated. They are the part of the same system. Now, there are a lot of duplication in the ICDS and the health. They don't see eye to eye, they don't work together, but the objective is the same. In terms of primary vaccination gani, health education gani, antenatal checkups gani, postnatal follow-ups gani, ivanni kuda they are all integrated. So, there is a need for integrating nutrition and health services. Tarvata introduction of digital family health record. With security, privacy, ivanni kuda address chesi ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే అండి, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ రికార్డ్ విల్ ఫాలో యూ. Just like with biometric or whatever. I am not advocating linking to Aadhaar. I am saying that the health record must be on its own. So, అవాయిడబుల్. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఒక ఆసుపత్రికి వెళ్తే ఒక 100 పరీక్షలు రాస్తారు, ఒక 10 ట్యాబ్లెట్లు రాస్తారు, 100 టెస్టులు చేస్తారు. ఇంకొక హాస్పిటల్కి వెళ్తాను, ఐఎమ్ నాట్ హ్యాపీ హియర్, ఐ గో టు అనదర్ హాస్పిటల్, అగైన్ 100 tests are done there. And again 20 tablets are written. So the cost of care is going up. I am not feeling any better. So if you have a record which can be used everywhere, you reduce the healthcare costs. You ensure a continuum of care. So this is important. The secondary, tertiary, advanced care facilities, దీన్ని జాగ్రత్తగా
దాంట్లో గవర్నమెంట్ ఎంతవరకు రోల్ ప్లే చేయాలి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంతవరకు రోల్ ప్లే చేయాలి, వాట్ ఈస్ ది రోల్, వాట్ ఈస్ ది కాస్ట్, వాట్ ఈస్ ది ప్రైస్, వాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కేర్, those must be determined. Then more important is the quality of care. Quality of care in terms of standardized quality. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా సేమ్ క్వాలిటీ ఆఫ్ కేర్, ఆర్ అట్లీస్ట్ ది సేమ్ అప్రోచ్, సేమ్ ప్రోటోకాల్, సేమ్ పాత్వేస్ ఫాలో అయితే ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ that I am not being cheated as a citizen, or I know exactly I get the same quality of care. Now, this is universal principle. ఇప్పుడు యుఎస్లో చూస్తే మీరు, though it's not a good system, it is a highly expensive system. 17 to 18% of the GDP is spent on healthcare in US because of the insurance and because of the private healthcare model. But insurance companies and the professional agencies, they have standardized the quality of care. For example, the American Cardiologists Association have very elaborate pathways, clinical pathways which determine what to do, how to do, when to do. So any cardiologist in US has to follow those protocols. He can't say, I'm a doctor, I can do what I like. You are not God. Same thing goes in UK. You have the National Institute for Clinical Excellence, which defines all the protocols. After great work, consultations, reviews, it is not done overnight, it is not done by individuals. So then the emergency health services. Emergency health services must be a fundamental right. Obstetric health కావచ్చు, surgery కావచ్చు, medical కావచ్చు. If I have a heart attack, if I have a brain injury, if I have an accident, if I have an obstructed labor, I must get quality care anywhere without hospitals asking ముందు డబ్బులు కడితే కానీ మేము చూడం. So this is, I think, is fundamental. Similarly, palliative care, అసలు palliative centers లేవు మనకి. Rehabilitation is not considered. These are so critical for dignity of life, to people to live as productive citizens. Then we don't have health registry. Health registries are important, like say cancer registry. Why is it important? Because we need to know ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎన్ని ఉన్నాయి అసలు కేసులు, సో దట్ we can allocate resources to that particular area. If there's a high prevalence of kidney, of a cervical cancer in a particular location or area or in this state, then we must spend everything to prevent, to promote, to educate, to detect and cure, treat those patients. So this sort of a data management, the large data management is quite critical. Deentlo, what are the responsibilities of the government and private health system and the citizens is what is discussed as a commitment to the act. So there is a clarity. We'll improve on that further. So deentlo, we have proposed few things. Number one is establishment of an Andhra Pradesh State Health Authority, an independent agency without any officials, with is completely autonomous, with a chairman and 4 members, and with constituted of professionals who have expertise, experience, commitment, confidence in this rights. This body will be responsible for ensuring that there is the right to act, right to health act is implemented. So it will function also as a court, as an adjudicator, as a grievance redressal mechanism, and its appeal from this authority, and it will also ensure, it will set standards, it will set the price, it will ensure, so it has a
a mandate. Whatever it recommends as is binding on the government, on the hospitals, on the patient, on the doctors, on the citizens. So second is a Center for Health Excellence, which is basically a professional body that will study, that will review, conduct epidemiological surveys, review scientific studies, and then standardize the quality of care, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి, బడ్జెటరీ ఎలొకేషన్స్ ఏవి సరిగా పెట్టాలి. సో దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ ఇంపార్టెంట్ సెంటర్ for entire health care. Third important issue is that all education relating to health, medical, nursing, paramedical education must be brought under one umbrella. Dani curriculum, dani quality, then standards, examinations, certification must be under one single umbrella. So that there is no today nursing education, director of medical education, he does not know anything. I'm with all respects to all of them. There is no, not even an understanding of nursing education. They conduct examinations, they set the standards. Of course, now today, Indian Nursing Council is taking more active interest, but ultimately the examinations, the standards, the quality parameters are set in the state. So then, one proposal is to set up an Andhra Pradesh Right to Health Fund. The fund will be a permanent fund. It will not lapse from year to year. It should ensure, as I said, in a matter of 4 years, the allocation must increase to 4% of GDP, 10% of the budget, whichever is higher. Dini koni suggestions in the act is that you impose cess on all the sins, cigarettes, alcohol, some of them petrol, transfer that fund, transfer that money into this. You impose surcharge, health surcharge on alcohol 10%, put it in the fund. Cigarettes 50%, put it in the fund. Petrol 5%, put it in the fund, so that the fund will continue to grow, and that will only be used for health. So it is ring fenced from using finance department moving here and there, and this fund again will be under the oversight of State Health Authority. So State Health Authority, State Center for Excellence, Unified Medical Education, Andhra Pradesh Right to Health Fund establishment. And important parts. Tarvata digital health record system. So health records for all persons, so that all 6 crore residents of Andhra, so that the management of healthcare can be predictable, can be assured, can be equitable. So then of course accordingly there has to be a complete restructuring of the health architecture, health management structure. Today there are, I think, 18 or 22 different wings, and utter confusion in the management of the health system, in the health departments, in the public health system. So public health system, hospital management system, they have to be clearly aligned and restructured accordingly. Then the emergency management munde manam discuss chesam. Emergency is a basic entitlement, it must be assured. Then the relationship between the private sector and the public sector, what should pay. Now Arogyasri is now growing exponentially. Everything from common cold to head transplant, everything is covered under Arogyasri. So there has to be some moderation, some principle that guide this process. Otherwise, as I said at the beginning, because neither the political leaders nor bureaucrats understand how to manage the health system. They only know how to manage the hospitals or the people. Health system is much bigger. So this is an important part of this. And of course, there is also some
need for defining what is the role of the government in this, what is the role of the private enterprise, what is the role of the health professionals, what is the role of citizens, what is the role of civil society, intelligentsia, and of course media has a very, very important role to play. So this is, and I will end with two cartoons so that we'll close this chapter. One, of course, is this. This is about the digital health records. Somebody, this is coming from US. US is saying that your previous provider refused to share your electronic records. But anyway, I got it from online. So this is the state of affairs in US. You can imagine what the state of affairs would be here. This is an interesting cartoon. This is a story of Sisyphus, is a Greek mythology in which gods have condemned Sisyphus to roll a boulder up the mountain. So Sisyphus has been rolling the boulder up the mountain, just short of reaching the summit. It rolls back again to the bottom. Again he walks back, and again he rolls it up. And so the Sisyphus never reaches the summit. And the gods have punished him because of he betrayed the gods. So this is a Greek mythology. So it's a very interesting one. That analogy is being compared to this sort of an Affordable Care Act in US, which we can call Right to Health Act in Andhra Pradesh. So it is, we may have to spend rest of our life trying to push it up. But I think time has come now to really demand. And this is the responsibility of not each one of you, but it is the responsibility of media, friends from media to provide information, friends from every political party, every citizen. So they must demand this as a right. So thank you, friends. Thank you for your time. Thank you, sir, for your wonderful presentation and wonderful suggestions to improve the Right to Health Act. Now we shall have a small break for 5 minutes because for the media people, Dr. Ramesh will be talking. After 5 minutes, we can have our opinions on this suggestion of the act. Everything has to burden.
డాక్టర్స్ ఎవరైతే మన రాష్ట్రంలో మన దేశంలో ప్రతి వ్యక్తికి పేదవాడైనా డబ్బున్నవాడైనా ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ మంచి ఆరోగ్యం అందించడం అనేది హక్కు. అది కొన్ని రాష్ట్రాల్లో చట్టం అయితే చేశారు, అది ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో చూడవలసిన అవసరం అయితే ఉంది. కానీ ముఖ్యంగా ఈ సమయంలో ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ప్రతి రాజకీయ పార్టీ ఒక కమిట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఏ ప్రపంచంలో ఏ దేశం చూసినా ఈ ఆరోగ్యంగా ఉన్న సమాజం నుంచి ఆరోగ్యంగా ఉన్న దేశాలు చాలా త్వరితగతిన అభివృద్ధి చెందాయి. మన దేశంలోనే టీబీ వలన ఇంచుమించు 20.25% గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తగ్గిపోతుంది. కాబట్టి అందరినీ ప్రొడక్టివ్గా ఉంచాలి అంటే ఒక చట్టం చేయవలసిన అవసరం ఉంది. ఆ చట్టం రైట్ టు హెల్త్ కేర్ ఫర్ ఆల్ సిటిజన్స్, ఆల్ రెసిడెంట్స్ ఇన్ ది స్టేట్. ఆ ఒక చట్టమే కాకుండా ఆ చట్టంలో కావలసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు మనం ఏదో ఒక చిన్న కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ పెట్టి దానివలన ఆరోగ్యం అందరికీ అందుతుంది అంటే అది కల మాత్రమే. కానీ పూర్తిగా ప్రతి వ్యక్తికి ఆరోగ్యంగా ఉండాలి, సమాజంలో అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉండాలి అనే ఒక కృతనిశ్చయం ఉన్నట్లయితే మనందరము కూడా కలిసికట్టుగా ఈ విషయంలో ఇది ప్రతి వారికి ఆరోగ్యం అనే హక్కు కల్పించి దానికి కావలసినటువంటి వనరుల్ని, ముఖ్యంగా ఆర్థిక వనరులు, అలాగే దానికి కావలసినటువంటి హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత సిస్టమ్సు, ప్రొసీజర్సు, దీనివలన క్వాలిటీ ఆఫ్ కేర్ స్టాండర్డైజ్ చేయడం, తర్వాత ప్రైసింగ్ ఆఫ్ సర్వీసెస్ని స్టాండర్డైజ్ చేయడం, తర్వాత మనం ఏ ప్రాంతంలో వారికైనా కూడా, ఎంత మారుమూల వారికైనా కూడా ఒక కంటిన్యూమ్ ఆఫ్ కేర్ అంటే ప్రైమరీ లెవెల్ నుంచి, అంటే ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ లెవెల్ నుంచి, తరువాత రిఫరల్ హాస్పిటల్స్ నుంచి అడ్వాన్స్డ్ కేర్ ఫెసిలిటీ వరకు కూడా అది ప్రభుత్వ వ్యవస్థలో కానీ ప్రైవేట్ వ్యవస్థలో కానీ ఒకే విధమైనటువంటి క్వాలిటీ, ఒకే విధమైనటువంటి పద్ధతిలో అందరికీ అందే విధంగా ఆరోగ్య హక్కు చట్టం చేయవలసిన అవసరం ఉంది. దానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ ముందు వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్గా ఒక కమిట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎలా సాధిస్తారు అనేది కూడా దీంట్లో భాగం. ముఖ్యంగా బడ్జెట్ వ్యవహారానికి వస్తే, అంటే మనకు డబ్బులు లేవు అనేకంటే కూడా ఒకటి, ఇప్పుడు మొత్తం రాష్ట్రం దేశంలో ఆరోగ్యం కోసం 1.8% గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 1.8% మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది ఎప్పటి నుంచో 4% తీసుకెళ్తాము అని అంటున్నారు, కానీ ఇంతవరకు జరగలేదు. అలాగే బడ్జెట్లో, ముఖ్యంగా డెవలప్మెంట్ బడ్జెట్లో 10% వరకు కూడా ఆరోగ్యానికి ఉపయోగించాలి అని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, కానీ రికమెండేషన్స్ కమిటీలు ఉన్నాయి, కానీ అది కూడా ప్రాక్టికల్గా ఇంతవరకు జరగలేదు. కాబట్టి దీని గురించి మేము సజెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, ఒక ఫండ్ క్రియేట్ చేసి, ఒక రైట్ టు హెల్త్ ఫండ్, ఆ ఫండ్ లోపల ఖచ్చితంగా వచ్చే 4 ఏళ్లలో 4% జిఎస్డిపి ఆర్ 10% బడ్జెట్ రీఅలొకేషన్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఏది ఎక్కువ అయితే అది, దాన్ని ఖచ్చితంగా, అంటే కావలసిన ఆర్థిక వనరుల్ని కల్పించవలసిన అవసరం ఉంది ఒకటి. రెండవది,
వనరులు ఉంటే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అవన్నీ కూడా మెడికల్ కాలేజీలు కట్టడానికో లేకపోతే బిల్డింగ్లు కట్టడానికో కాకుండా పూర్తిగా అన్ని రకాలైన వనరులు, ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, సిస్టమ్స్, ప్రొసీజర్స్, గవర్నమెంట్ వ్యవస్థ, ప్రైవేట్ వ్యవస్థ, నాట్ ఫర్ ప్రాఫిట్ వ్యవస్థ, అలాగే అందరినీ కలిపి హౌ డు వి క్రియేట్ ఫెసిలిటీస్, సిస్టమ్స్, అందరికీ ఆరోగ్యం అందే విధంగా ఈ యొక్క వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే మనం మెడికల్ ఎడ్యుకేషను, నర్సింగ్ ఎడ్యుకేషను, పారామెడికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా యూనిఫై చేసి యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి యూనిఫామ్ ఇంటిగ్రేటెడ్ కామన్ స్టాండర్డ్స్ ఎగ్జామ్లో కానీ, కరికులంలో కానీ, ట్రైనింగ్లో కానీ, ట్రైనింగ్ మెథడాలజీలో కానీ, దీనివలన అలాగే ఈ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ వీళ్ళు ఎక్కడ ఉండాలి, ఎక్కడ పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలి అనేది విషయాన్ని కూడా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండడం లేదని, లేకపోతే ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇంకా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి క్యాపిటేషన్ వలన ఇంత డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారా లేకపోతే వ్యాపారం చేస్తారా అనే అంశం గురించి కూడా తీవ్రమైన చర్చ ప్రజల్లో అవసరం. ఎందుకంటే ఆరోగ్యం అనేది కమోడిటీ కాదు, ఇది కొని అమ్మే వ్యవహారం కాదు. ఆరోగ్యం అనేది దీంతో వ్యాపారం చేసే పని కాదు. ఆరోగ్యం అనేది ఇది హ్యూమన్ రైట్, ఇది పార్ట్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్, సామాజిక కాంట్రాక్ట్ గవర్నమెంట్కి ప్రజలకి మధ్య. కాబట్టి ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, దేశం అభివృద్ధి అవుతుంది. మనం $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి అంటే 25 లక్షల మంది ట్యూబర్క్లోసిస్తోనూ, లేకపోతే 17 లక్షల మంది పిల్లలు సంవత్సరం వరకు లేకుండా ప్రతి సంవత్సరం చనిపోతుంటే ఇది మనం అభివృద్ధి అయ్యే అవకాశం గత 10 సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాల్లో కూడా మనం ఈ యొక్క గోల్ని రియలైజ్ చేయలేం. కాబట్టి ఆరోగ్యం, విద్య, న్యూట్రిషన్ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. అలాగే సోషల్ ఈక్విటీ, జెండర్ ఈక్విటీ, ఈ అంశాలన్నీ కూడా ఈ రైట్ టు హెల్త్ అని అందరూ కమిట్మెంట్ చేస్తారని, దీంట్లో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారని, మీ ద్వారా ప్రజలందరిలోకి కూడా ఇన్ఫర్మేషన్ చొచ్చుకుపోయే విధంగా ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యం నా హక్కు, ప్రతి వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని అందించాలి, ఇది ప్రభుత్వ బాధ్యత అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, ప్రజలు ఎవరైతే ఈ హక్కుని గ్యారంటీ చేస్తారో ఆ పార్టీకి మాత్రమే ఓటేస్తాము అంటే ఖచ్చితంగా ఈ పొలిటికల్ చైతన్యం వస్తుంది, కమిట్మెంట్ వస్తుంది, అలాగే మార్పు వస్తుంది. కాబట్టి దీంట్లో మీరందరూ కూడా ప్రజలు, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, మీరు లెఫ్ట్ అయినా, రైట్ అయినా, సెంటర్ అయినా, తరువాత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు, తరువాత సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థలు అందరూ కూడా కలిసి, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ కలిసి ప్రజల్లో, సమాజంలో చైతన్యం తీసుకొస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు త్వరితగతం వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నాను సార్. ఒక్క నిమిషం అండి. మిత్రులారా, ఒక్క నిమిషం. మీరు
ఈరోజు ఈ రౌండ్ టేబుల్ పెట్టినటువంటి ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆరోగ్య హక్కు అందాలి అన్నటువంటిది మా ఉద్దేశం. ఎందుకని అవసరం వచ్చింది అంటే, ఇప్పుడు సార్ చెప్పారు, అనేక రోగాలతో ఇబ్బందులతో ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంది. కోవిడ్ సందర్భంలో అర్థమైంది, ప్రైవేటు వైద్యంతోనే ఏదో జరిగిపోతుందనేటువంటిది కాకుండా ప్రభుత్వ వ్యవస్థ ఉండాలన్నటువంటిది, వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధీనంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం అందుతుందనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాను రాను ఇంకా కూడా ఈ యొక్క ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది, వ్యాధులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాధారణ ప్రజలకు కూడా ఆరోగ్యం అందాలి, వైద్యం అందడం కాదు, ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి ఆరోగ్యం అన్నటువంటిది ఒక హక్కుగా ఈరోజు అందుబాటు చేస్తే తప్ప భవిష్యత్తు అన్నటువంటిది చాలా పెద్ద ప్రమాదకర పరిస్థితికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆరోగ్య హక్కుని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితికి రావాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు చర్చకు పెట్టాం. దీంట్లో ప్రజా సంఘాలు, పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న సంఘాలందరూ కూడా చర్చ పెట్టుకొని ఈ యొక్క అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా దీన్ని చర్చించేటువంటి పరిస్థితికి తీసుకుపోవాలని ప్రజారోగ్య వేదిక భావించి ఈ సమావేశాన్ని పెట్టింది మిత్రులారా. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచించాలి, ఇందులో ఉన్నట్టు రాజకీయ పార్టీలు కూడా ఆలోచించి మనం ఆరోగ్య హక్కుని సాధించే దిశగా ప్రయాణం చేయాలన్నటువంటిది ప్రజారోగ్య వేదిక కోరుకుంటుంది. We can reassemble. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతవరకు మన డాక్టర్ రమేష్ గారు మాట్లాడిన ఇది రైట్ టు హెల్త్ యాక్ట్ ఒక చిన్న డ్రాఫ్ట్ మీద తన ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీద మనందరం మన అభిప్రాయాలు చెప్తే తను ఆన్సర్ చేస్తారు. అలాగే డ్రాఫ్ట్లో కూడా ఇంక్లూడ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది, మన అభిప్రాయాలు కూడా.
ఎందుకంటే ఒక చట్టం రూపొందేటప్పుడు ప్రజల అభిప్రాయాలు కూడా చాలా ఇంపార్టెంట్, మన సజెషన్స్ ఇచ్చేటప్పుడు కూడా. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు తమ అభిప్రాయం క్లుప్తంగా చెప్పాలని చెప్పేసి కోరుతున్నాను. ఫస్ట్ మన లోకల్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రెహమాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ రమేష్ గారు, పివి రమేష్ గారు చాలా చక్కగా అన్ని పాయింట్లు కవర్ చేశారు. ఇకను అండ్ రైట్ టు హెల్త్ అదేంటంటే యాక్సెసబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అందరికీ కావాలి. అండ్ రైట్ టు హెల్త్ అనేది మన అందరం దాన్ని సపోర్ట్ చేయాలి. అండ్ రమేష్ గారు చెప్పినట్టు మన బడ్జెట్ అలొకేషన్ ఆల్సో ఇప్పుడు 1 to 1.5% నుంచి 4 to 6%కి పెంచితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ హ్యాస్ మనీ టు స్పెండ్ ఆన్ ది హెల్త్. సో మన హెల్త్ సిస్టమ్ని ముందుకు తీసుకుపోవచ్చు. అలానే మనం అసలు హెల్త్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, ఇండియాలో హెల్త్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, దట్ ఈస్ ది మెయిన్ ఇండికేటర్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది సొసైటీ. అది చెప్తుంది మనకి రఫ్గా 30,000 చిల్డ్రన్లో 30 మంది చనిపోతున్నారు. అదే డెవలప్డ్ కంట్రీస్లో 2-3 ఉంది. ఈవెన్ కేరళ మనకంటే కేరళలో 6-7 ఉంది. కాబట్టి హెల్త్ సిస్టమ్ని మనం ముందుకు తీసుకెళ్తే ఇటువంటి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 7 మంది, లక్షకి 7 మంది చనిపోతున్నారు. ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఉంటే దాంట్లో 7-8 మంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. అండ్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉందంటే పుట్టినప్పుడు 68-70 సంవత్సరాలు ఉంది. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ రిలేటివ్లీ ఫెయిర్. అండ్ ఆల్సో డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్, ఎంతమంది డాక్టర్లు ఉండాలి. 1000 మందికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలని. లక్కీగా మనకి 1000 మందికి ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ దట్ లెవెల్. కాకపోతే అర్బన్ అండ్ రూరల్ డివైడ్, అర్బన్లో ఎక్కువ మంది ఉన్నారు డాక్టర్స్, రూరల్కి వచ్చేటప్పటికి 1500 మందికి 2000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అండ్ ఆల్సో ఇంకోటి బెడ్స్ ఫర్ పేషెంట్, ఎంతమందికి ఎన్ని బెడ్స్ ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటూ మన ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 24 బెడ్స్ ఫర్ 1 lakh పీపుల్ ఉన్నారు. అండ్ లక్కీగా దట్ ఈస్ ఆల్సో ఫేర్ బెడ్ రేషియో. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పినట్టు ట్యూబర్కులోసిస్లో ఎవ్రీ 20 minutesకి ఒక పేషెంట్ చనిపోతున్నాడు ఇండియాలో. ఎవ్రీ 20-25 minutes one patient is dying. That is also poor health status of the country. కాబట్టి ఇవన్నీ ఇండికేటర్స్ని చూసుకొని మనందరూ రైట్ టు హెల్త్. ఇంకోటి సార్ ఇందాక ఐఎంఏ రాజస్థాన్లో ఎందుకు ఇచ్చేసిందని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం బర్డెన్ అంతా ప్రైవేట్ ప్రాక్టీస్ మీద వేసేసింది. పేషెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన తర్వాత ఎంతైనా కానీ ప్రైవేట్ హాస్పిటలే బేర్ చేయాలనే ఒక కండిషన్ పెట్టింది. దాన్ని మేము అపోజ్ చేసాం. ఐఎంఏ ఈజ్ అపోజ్ చేసాం. అంతేగాని వీఆర్ నాట్ అగైనెస్ట్ ది రైట్ టు హెల్త్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు బేర్ దట్ అమౌంట్. ఎమర్జెన్సీ ఇప్పుడు గోల్డెన్ అవర్ అంటున్నారు. హార్ట్ అటాక్లో కానీ హెడ్ ఇంజరీలో కానీ దట్ ఈస్ ద ఫస్ట్ అవర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవర్.
అప్పుడు నో డాక్టర్ హ్యాస్ టు రిఫ్యూజ్. ఎవరు రిఫ్యూజ్ చేయకూడదు. ఆ 1 అవర్ దట్ ఈస్ క్రిటికల్. వాడికి డబ్బులున్నా లేకపోయినా డాక్టర్ హ్యాస్ ది రెస్పాన్సిబిలిటీ టు ట్రీట్ దట్ పేషెంట్. ఎమర్జెన్సీ అది తన ఎమర్జెన్సీ చేసుకొని తన ఇదిలో లాభం లేనప్పుడు హీ హ్యాస్ టు రిఫర్ టు ది హయ్యర్ సెంటర్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియాలో 60 to 70% హెల్త్ కేర్ ఇన్ ది ప్రైవేట్ సిస్టమ్, ఓన్లీ 30% ఇన్ ది గవర్నమెంట్ సెక్టర్. గవర్నమెంట్ హ్యాస్ టు ఇంక్రీజ్ దేర్ షేర్. కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఆటోమేటిక్గా దే హ్యావ్ టు స్పెండ్. దేర్ ఈజ్ నో ఫ్రీ ట్రీట్మెంట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. సో ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ to take the health care to a reasonable level. So IMA will support the Right to Health Act in any manner. Thank you. థ్యాంక్ యూ సార్. నమస్కారం అందరికీ. డాక్టర్ రమేష్ గారు, గౌరవనీయులైనటువంటి డాక్టర్ రమేష్ గారు, ఇతర చాలామంది వైద్యులు, ప్రజల యొక్క ఆరోగ్యం ఎడల శ్రద్ధ కలిగినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో రైట్ టు హెల్త్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఇష్యూగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ప్రజారోగ్య వేదిక వారు తీసుకున్న చొరవకి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజారోగ్య వారిని నేను అడిగాను, అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తున్నారా, ఒకరో ఇద్దరిని పిలుస్తున్నారా ఏమిటి అని చెప్పారు. అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు పిలిచారని చెప్పేసి రమణయ్య గారు నాకు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు, నేను ఒక్కడిని తప్ప, సిపిఎం తప్ప ఇంకా ఏ పార్టీ వాళ్ళు ఈ సమావేశానికి రాలేదు. ఏమైనా సిపిఎం అభిప్రాయంగా నేను 2 మాటలు చెప్తాను. వైద్య వ్యవస్థ మీద ఈరోజు చాలా పెద్ద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అది వైద్య వ్యవస్థ యొక్క తీరుతెన్నులు ఎలా ఉండాలి, దీంట్లో ప్రధానమైనటువంటి పాలసీ ఎలా ఉండాలి, యూనిఫామ్ హెల్త్, యూనివర్సల్ హెల్త్ అనేటువంటి దాన్ని సాధించడానికి ఏం చేయాలనేది ఒక పెద్ద డిబేట్. ప్రత్యేకంగా కరోనా వచ్చిన తర్వాత ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి చర్చనీయాంశం అయింది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే చాలా గొప్ప సంపన్నమైనటువంటి దేశం. వైద్య రంగంలో ఎన్నో రీసెర్చ్లు తయారు చేసి పెద్ద పెద్ద యంత్రాలన్నింటినీ, వైద్య రంగానికి ఉపయోగపడేటువంటి యంత్రాలన్నీ తయారు చేసి పంపిస్తున్నటువంటి అమెరికా ఫుల్ డాల్డ్రమ్స్లో పడిపోయింది కరోనా వస్తే. మొత్తం ప్రపంచాన్ని అంతా చక్రం తిప్పుతుందని అనుకున్న అమెరికా ఈ కరోనా కష్టకాలంలో దాని భోగాతం అంతా ఏమిటనేటువంటి తేలిపోయింది. మొట్టమొదట కరోనాను ఎదుర్కోగలిగింది చైనా అయితే, ఆ తర్వాత గొప్పగా ఎదుర్కొన్నది ఇంగ్లాండు ప్రపంచంలో పెట్టుబడిదారీ దేశాలన్నిటిలో కూడా వైద్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఉన్నది ఓన్లీ ఇన్ ఇంగ్లాండ్. మొత్తం ప్రపంచంలో చాలా దేశాల్లో వైద్య వృత్తి అనేటువంటిది, వైద్యం అనేటువంటిది ప్రజల యొక్క వైద్యం బాధ్యత అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం ఈ బాధ్యతను స్వీకరించాలని చెప్పి ఇంగ్లాండ్లో ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది. ఇంగ్లాండ్లో రైల్వేలని ప్రైవేటీకరణ చేశారు, విద్యుత్తుని ప్రైవేటీకరణ చేశారు, టెలికమ్యూనికేషన్స్ని ప్రైవేటీకరణ చేశారు, పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేశారు. బట్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం నో పర్మిషన్, నో ప్రైవేటైజేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ. అందుకనే కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో ఆ చైనా తర్వాత ఇంగ్లాండ్ చాలా గొప్పగా ఎదుర్కొంది. ఈ తరుణంలో భారతదేశంలో మన వైద్య వ్యవస్థ ఎలా ఉండాలి, మన రాష్ట్రంలో వైద్య వ్యవస్థ ఎలా ఉండాలి, ఇది ఈరోజు చర్చనీయాంశంగా. రైట్ టు
హెల్త్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది, బట్ రైట్ టు హెల్త్ యాక్ట్ లేదు. 2008లో రైట్ టు ఎడ్యుకేషన్, మన అక్షరాస్యత పడిపోతూ ఉంది, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, అందరికీ రాయను చదవను నేర్పించలేకపోతున్నాం, మన వ్యవసాయం మన పరిశ్రమలు అభివృద్ధి కావాలంటే మన దేశంలో అక్షరాస్యత అనేటువంటిది ఇంప్రూవ్ కావాలి, కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు. దాని అమలు ఎలా ఉన్నది, దాని మంచి చెడ్డలు ఏమిటి అనేటువంటిది అది ఇంకొక అంశం, ఇంకో సందర్భంలో చర్చించవచ్చు. ఇప్పుడు సందర్భం ఏంటంటే డాక్టర్ రమేష్ గారు ప్రజెంట్ చేసిన దాంట్లో సూటిగా చెప్పారు. సందర్భం ఏమిటి అని అంటే రైట్ టు యూనివర్సల్ హెల్త్ ఏమిటి అనేటువంటిది. ఇది రమేష్ గారు దాని యొక్క మంచి చెడ్డలు చెప్పి ఈరోజు దాని యొక్క అంటే రమేష్ గారు చెప్పిన దాంట్లో సూటిగా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటువంటిది, ఏ దేశంలో అయినా ఆరోగ్యం బాగలేకపోతే అభివృద్ధి అనేటువంటిది సాధ్యం కాదు. మానవ అభివృద్ధి, మానవుడి యొక్క ఆరోగ్యాన్ని బట్టి వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ, లేదా ఇతరమైనటువంటి విద్యారంగం కానీ, ఏ వ్యవస్థ అయినా అభివృద్ధిలోకి రావాలన్నట్లయితే ఆరోగ్య వ్యవస్థ అనేటువంటిది చాలా ప్రాధాన్యత కూడుకుంది. ఇప్పుడు ఎవరో అంటున్నారు డాక్టర్స్ ఇక్కడే కూర్చున్నటువంటి వాళ్ళు చర్చల్లో ఏమంటున్నారంటే జిఎస్టీకి వసూలు చేసినటువంటి డబ్బు ఓన్లీ మెడికల్ ఎక్విప్మెంట్కి జిఎస్టీ ఎంత అయితే వసూలు చేస్తున్నారో ఆ ఒక్క అమౌంట్ దీనికి ఖర్చు పెడితే ఈ వైద్య వ్యవస్థ భారతదేశంలో 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి అవుతుంది, అది చేస్తే చాలు. మన రమేష్ గారు చెప్పిన ప్రతిపాదన 4%, జీడిపిలో 4%, ఆ 4% ఇది కానీ లెక్కేస్తే ఏది విదేశాలని అమెరికాలో ₹1,00,000 దొరికేటువంటి సరుకు ఇప్పుడు మనకి డాక్టర్ కిరణ్ చెప్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఇండియాలోకి వస్తే ₹1,00,000 దొరికేటువంటి ఎక్విప్మెంటు అమెరికాలో ఇండియాలోకి వచ్చేసరికి 1,60,000 1,50,000 అవుతుంది. అదే ఎక్విప్మెంట్ వాడు అక్కడోడు ఇచ్చి ఇక్కడ అమ్ముకోవాలా, ఇక్కడ ట్యాక్సులు, రవాణా ఖర్చులు, ఇక్కడ మార్కెటింగ్ ఇవన్నీ కలిపి ₹60,000 నెత్తిన పడుతుంది. ₹1,00,000 ఉత్పత్తి అయ్యేటువంటి దాన్ని ₹1,60,000 అమ్ముతున్నారు. వీటన్నిటి మీద జిఎస్టీ చాలా పెద్ద ఎత్తున భారీతో 28% జిఎస్టీ వేస్తూ ఉన్నారు. అందువల్ల ఈరోజు ప్రభుత్వం యొక్క పాలసీలు ఆరోగ్య వ్యవస్థ అనేటువంటిది దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ 2 ప్రభుత్వాలు ఆరోగ్య వ్యవస్థ అనేటువంటిది ఎంతో ప్రాధాన్యత కలిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ లాగానే రైట్ టు హెల్త్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్టు అనేటువంటిది గుర్తింపులోకి రావడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది రావాలి. ఇంకొక మాట చెప్పి నేను చాలిస్తాను. డాక్టర్ బోలే 1943లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు, 2వ ప్రపంచ యుద్ధం రోజుల్లో చాలా భయంకరంగా చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ అంటురోగాలు, ఎక్కడ పడితే అక్కడ మలేరియా, ఎక్కడ పడితే అక్కడ కలరా, చాలామంది జనం చచ్చిపోతూ ఉన్నారు బ్రిటిష్ ఇండియాలో. అరే బ్రిటిష్ ఇండియా ఇట్లా చనిపోతున్నారు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళన, ప్రపంచంలో చాలా పెద్ద ఆందోళన. ఇండియాలో జరుగుతున్నటువంటి మరణాల ఎడల తీవ్రమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన బయలుదేరింది. అప్పుడు బ్రిటిష్ ఇండియాలో డాక్టర్ బోలే ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆయన దేశవ్యాప్తంగా సర్వే చేసిందాక ఇంగ్లాండ్లో కమిటీ గురించి, ఇంగ్లాండ్లో వేసినటువంటి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఆయన్ని దేవుడిలాగా ఆయన్ని పూజిస్తున్నారని చెప్పేసి డాక్టర్ రమేష్ చెప్పాడు. ఆయన సంగతి ఏమో నాకు తెలియదు, రమేష్ గారు చదివారు, కానీ నేను బోరే గురించి చదివాను. బోరే దేవుడు, నిజమైనటువంటి దేవుడు ఏమైనా ఉంటే బోరే, డాక్టర్ బోరే రికమెండేషన్స్. డాక్టర్ బోరే ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఈ భారత ఆరోగ్య వ్యవస్థ మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే చేసి గణాంకాల మీద ఆధారపడి, వాస్తవాల మీద ఆధారపడి వస్తుగతంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అనేటువంటి నిర్దేశించినటువంటి మహానుభావుడు డాక్టర్ బోరే. ఇప్పటికే మొన్న కరోనా వస్తే, కరోనా కష్టకాలంలో ఆ రోజు బోరే ఏం చెప్పాడు, కరోనా గురించి రివ్యూ చేసిన ప్రతి డాక్టరు, ప్రతి శాస్త్రవేత్త డాక్టర్ బోరే ఏం చెప్పాడో చెప్పుకొచ్చారు.
బోరే చెప్పిన దాంట్లో ఒక 2 ముఖ్యమైనటువంటి విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీల్లో కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీల్లో కానీ పూర్తిగా విస్మరించబడ్డటువంటి 2 ముఖ్యమైనటువంటి విషయాలు. ఆ రోజు బోరే చెప్పిన దాంట్లో ప్రివెంటివ్ కేరు, క్యూరేటివ్ కేరు, ప్రైమరీ హెల్త్ సెంటర్సు ఆర్గనైజేషన్ మొత్తం వైద్య వ్యవస్థలో ప్రివెంటివ్ కేరు, క్యూరేటివ్ కేరు ఈ రెండిటి మధ్య సమన్వయం ఉండాలి. ఈ రెండిటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మొత్తం వైద్య అడ్మినిస్ట్రేషన్ మొత్తంలో దీనికి ప్రాధాన్యత రావాలి. అడ్మినిస్ట్రేషన్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేటువంటిది కీలకం కావాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎవరీ 40,000 పాపులేషన్ 40,000 ప్రజానీకం ఎక్కడ ఉంటే అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ఆ 40,000 తర్వాత సెకండరీ స్టేజ్లో 650 బెడ్స్తో ఇంకొక హాస్పిటల్ ఉండాలి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క జిల్లాకి 3 స్టేజెస్లో వైద్యం నడవాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్, సెకండరీ స్టేజ్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ హెల్త్ హాస్పిటల్, ఈ 3 స్టేజెస్లో ఉండాలి. అందువల్ల ఈరోజు సూపర్ స్పెషాలిటీ దాని అమ్మమ్మగుడు ఇంకో సోషల్ స్పెషాలిటీ. అసలు ప్రజల యొక్క ఆరోగ్యం వదిలేసి ప్రజల యొక్క ప్రైమరీ సెంటర్ మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో నేను చూసా కొన్ని హాస్పిటల్స్ మన ఆంధ్రదేశంలో. ఇప్పుడు ఇది రాజకీయ చర్చ కాదు కానీ డెలివరీ ఉమెన్స్ హాస్పిటల్స్లో బకెట్ నీళ్లు అందుబాటు కాకుండా ఉన్నటువంటి హాస్పిటల్స్ నేను స్వయంగా చూసా. డెలివరీ చేసేటువంటి హాస్పిటల్స్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా పాడేరు అరకు ఈ ప్రాంతంలో 40,000 మందికి హాస్టల్స్లో 40,000 మంది పిల్లలకి మేము ఈ బసవపన్న విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 40,000 మందికి స్కేబీస్ అంటే తీట గజ్జి ఏళ్ళకి గజ్జల్లో ఆడపిల్లలకి గజ్జల్లో మగపిల్లలకి గజ్జల్లో 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదువుకునేటువంటి పిల్లలకి హాస్టల్స్లో 40,000 మందికి ఒక్కరోజు ట్రీట్మెంట్ ఇస్తే చాలు. ఎస్కేబిఆల్ దానికి ముందు రాష్ట్రంలో ఉన్న మార్కెట్లో ఉన్నదంతా కొన్నాం మేము. మార్కెట్లో చాలా గుజరాత్ నుంచి మార్కెట్లో ఆర్డర్స్ పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారం రోజులు అందరినీ మొండిమాలతో నిలబెట్టి అందరికీ గజ్జల్లో చేతులతో మా వాలంటీర్లందరూ కూడా పూసి ఆ రకంగా చేస్తే తప్ప ఈరోజు అంటువ్యాధులు ఎలా క్యూరేటివ్ అండ్ ఈ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఈ ప్రివెంటివ్ దాంట్లో ఉన్న నెగ్లిజెన్స్ క్యూరేటివ్ ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి అనేటువంటి దాంట్లో ఇది కొట్టొచ్చినట్టు కనబడుతున్నటువంటి అంశం. అందువల్ల డాక్టర్ బోలే చెప్పినటువంటి రికమెండేషన్ పాలసీగా స్టేట్ గవర్నమెంట్ షుడ్ యాక్సెప్ట్ దట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్స్. ఆ రోజు ఇచ్చిన 3 స్టేజెస్లో వైద్య సేవలు అందించడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందువల్ల రైట్ టు హెల్త్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు అందుకు మీరందరూ కూడా చొరవ ప్రదర్శించారు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పక్షాన నేను ఈ రకమైనటువంటి ఆలోచనతో మా బోరే కమిటీ రికమెండేషన్స్ని ఆల్టర్నేటివ్ పాలసీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ని బలోపేతం చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వైద్య సిబ్బంది లేరు, సరైనటువంటి డాక్టర్స్ లేరు. 350 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్లో చింతూరు హాస్పిటల్లో ఒకే ఒక డాక్టర్ ఉన్నారు. దేనికన్నా రాజమండ్రికి రెఫర్ చేస్తారు, లేకపోతే భద్రాచలంకి రెఫర్ చేస్తారు. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అంటే 100 మంది చనిపోతున్నారు. అందుకని పెరిఫరల్ మలేరియా అనేటువంటిది డ్రెడెడ్ మలేరియా అది ఈరోజు భారతదేశ పార్లమెంట్లో నేను ఉండగా ఓ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్లో డ్రెడెడ్ మలేరియా వేర్ ఈజ్ ఇట్ అని మేము ప్రశ్న అడిగితే ఇట్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నోవేర్ ఇన్ ఇండియా, ఇట్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎక్కడా అంటే ఇది రంపచోడవరం,
చింతూరు ఈ ప్రాంతాల్లో ఉంది ఈ మలేరియా. 100 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం అని చెప్పేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. అందువల్ల ఈరోజు ఏంటంటే ఈ చట్టం, ఈ రకమైనటువంటి చట్టం అనేటువంటిది అవసరం. ఆరోగ్యం అనేటువంటిది ఒక హక్కు, ప్రజల యొక్క హక్కు. ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవుతుందని చెప్పి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ సార్. బోర్ కమిటీ రికమెండేషన్స్ అనేవన్నీ మేము ఎప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. అవన్నీ రాను ప్రైవేటు ఎకానమీ లిబరల్ అయ్యే కొద్దీ వాటి ఇంపార్టెన్స్ తగ్గిపోవటం, అలాగే హ్యూమన్ రిసోర్స్ కూడా చాలా డెఫిసిట్లో ఉంటున్నది. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ గారిని క్లుప్తంగా మాట్లాడాల్సింది కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ రమేష్ గారు, సాయి ప్రసాద్ గారు, రెహమాన్ గారు, మరి ఇతర పెద్దలు, మీ అందరికీ నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. సో హాస్పిటల్ ఒక్కొక్క హాస్పిటల్ మెంబర్ అన్నమాట దాంట్లో. అయితే హాస్పిటల్స్కి ఉండే ప్రాబ్లమ్స్ హాస్పిటల్స్కి ఉన్నాయండి. అయితే గవర్నమెంట్లో నేను ఉద్యోగం చేశాను, రిటైర్ అయ్యాను 20 సంవత్సరాల క్రితం. సో నాకు గవర్నమెంట్ బడ్జెట్ ఏమిటి, గవర్నమెంట్ ఎంతవరకు చేయూతనిస్తుంది అది తెలుసు. ప్రైవేట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు కూడా, నర్సింగ్ హోమ్ ఉంది కనుక నా భార్యకు అది కూడా తెలుసు. అయితే 2 విధాలుగా నేను చెప్పగలను. ఆరోగ్యము హక్కు అనేది చట్టంగా తయారు చేయాలి. ఓకే, అది చాలా బాగుంది. ఎందుకంటే మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాము కనుక అందరం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే, తెలివిగా మాట్లాడుతున్నానంటే చదువు, ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్, దెన్ కమ్స్ ది హెల్త్ ఈజ్ ది నెక్స్ట్. ఈ రెండు ఒక దేశంలో ఉంటే ఆ దేశం ఎంతైనా సమృద్ధిగా ఉంటుంది. కనుక ఆ విధమైనటువంటి వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరము ఎలా అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. నాకు తెలుసు, స్వతంత్రం వచ్చినప్పుడు అంతకంటే ముందు 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు పుట్టి ఉంటాను నేను. అప్పుడు ఆహారం గురించి తటపడాయించే రోజులు. బియ్యం దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది మాకు తెలంగాణలో. ఎక్కడి నుంచో బయట నుంచి షిప్పులు వస్తాయి బియ్యము, రేషన్ కార్డుల మీద బియ్యం ఇస్తారు అన్నటువంటి రోజులు అప్పట్లో. అయితే అది రాను ఏమైందంటే, మనము కొన్ని పంచవర్ష ప్రణాళికలు పెట్టాము. గ్రీన్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆ విధంగా పంచవర్ష ప్రణాళికలు పెట్టిన తర్వాత మన దేశం ఎంత సమృద్ధి అయిందంటే, ఇవాళ బియ్యం కానీ గోధుమలు కానీ ఇతరత్ర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంత సమృద్ధిగా మనం ఉన్నాం ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు హెల్త్ ఆస్పెక్ట్లో వస్తే, ప్రివెంటివ్ ఆస్పెక్ట్కి వచ్చినప్పుడు మనము స్మాల్ పాక్స్కి నేను విక్టిమ్ని, మీకు కనబడుతుండొచ్చు నా మొహం మీద స్మాల్ పాక్స్కి నేను విక్టిమ్ని, అది పారదోలాం. అట్లాగే పోలియోని కూడా పారదోలాం. ఇటువంటి డిసీజెస్ అన్నీ, మస్కిటో బార్న్ డిసీజెస్ మాత్రం మిగిలిపోయినాయి. మస్కిటోని ఎలా అంటే, దేశం మొదట్లో ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కింద మస్కిటో ఎరాడికేషన్ ప్రోగ్రామ్ పెట్టారు, మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని పెట్టారు. ఆ ఎరాడికేషన్ చేయలేదు కదా, ఎరాడికేషన్ నుంచి కంట్రోల్కి దింపేద్దామనే లెవెల్కి వచ్చేసారనమాట. సో ఎందుకనంటే, మనము ఈ ఎరాడికేషన్ చేయాలంటే పరిశుభ్రత అనేది ఒకటి. పొల్యూషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. నవ్వు స్వచ్ఛ భారత్ అనే దాన్ని నెమ్మదిగా తీసుకొచ్చారు. అట్లాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని తీసుకొచ్చారు. ఇవన్నీ సక్రమంగా అమలు జరిగితే బాగానే ఉంటుంది. మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చాలా వరకు సాధించగలము, చాలా వరకు డిసీజెస్ని సాధించగలము. వ్యాక్సినేషన్ ద్వారా అదొక ప్రివెన్షన్. మొన్న మీ అందరికీ తెలుసు, కోవిడ్లో మన వ్యాక్సినేషన్ మన దేశానికి సరిపడగా
బొటాబొటిగా సరిపడినా మనం ఇతర దేశాలకు కూడా పంపించి మన దేశానికంటూ ఒక పేరు తెచ్చుకున్నాం. భారతదేశం అనేది ఒక దేశం ఉంది, తక్కిన దేశాలకు ఏదో విధంగా సహకరిస్తుంది, సహాయం చేస్తుంది. అట్లాగే టర్కీలో భూకంపం వస్తే మనమే ముందెళ్ళాం. వాళ్ళందరికీ ఆ టర్కీలో భూకంపం వచ్చిన వాళ్ళందరినీ మన ఫోర్సెసే వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి ఆ పనులన్నీ వాళ్ళంతా సక్రమంగా చేసి వచ్చిన తర్వాత మిత్రులు అన్నారు, తర్వాత శత్రువులు అన్నారు, అదంతా తర్వాత మాట. ఇప్పుడు ఆరోగ్యం ఒక చట్టంలాగా తీసుకొచ్చిన ది అదర్ సైడ్ ఆఫ్ ఏ రూపీ ఆఫ్ ఏ కాయిన్ ఏంటి? దానికి వనరులు. ఎలా? మన బాధ్యతలు. మనం ఎంత ఇవ్వాలి, ఆరోగ్యం చట్టం రావాలంటే మనం గవర్నమెంట్కి ఎంత పే చేయాలనేది కూడా ఒక ఆలోచన. లేదా గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసి ఒక ఫండ్ లాగా తయారు చేయాలనేది అదొకటి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము ఉన్నాము, మా దగ్గర నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద మా దగ్గర హెడ్ సోర్స్ కట్ చేస్తారు డబ్బులు. అట్లాగే ఇప్పుడు మోడీ గారు ఏమంటున్నారంటే 10 కోట్ల జనాభాకి 10 కోట్ల ఫ్యామిలీస్కి, జనాభా కాదు 10 కోట్ల ఫ్యామిలీస్ అంటే నియర్లీ 50 కోట్ల జనాభాకి 5 లక్షల రూపాయలు ఫ్యామిలీకి నేమ్ అలాటెడ్ ది మనీ అంటాడు ఆయన. మన స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు ఏమంటారంటే ఒక్కొక్క ఫ్యామిలీకి అదే 3 లక్షల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరానికి ఇస్తున్నాము అని వీళ్ళు అంటారు. సో ఇవన్నీ ఒక చోట పోగేసిన తర్వాత అట్లాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఈఎస్ఐ స్కీమ్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బు, తర్వాత మన దగ్గర పనిచేసేటువంటి హాస్పిటల్ కానీ వేరే షాపుల్లో కానీ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరి దగ్గర నుంచి ఫండ్ ఏ విధంగా రాబట్టి ఓ గవర్నమెంట్ అంటూ ఒక స్కీమ్ అంటూ తయారు చేసి ఈ డబ్బునంత ఒక చోట వేసిన తర్వాత ఈ 4% 6% ఈ డబ్బు తీసుకొచ్చిన తర్వాత హెల్త్ ఫర్ ఆల్ ఎప్పుడు వస్తుందంటే అతని అకౌంట్లో డబ్బు ఉన్నప్పుడే వస్తుంది. అతని అకౌంట్లో ఒక 40,000 50,000 రూపాయలు అతని అకౌంట్లో ఉందనుకోండి, హెల్త్ ఫర్ హిమ్ ఆన్ దట్ పర్టికులర్ డే ఇట్ సెల్ఫ్ వచ్చేసిందనమాట. హెల్త్ ఫర్ ఆల్ ప్రతి కుటుంబం యొక్క యజమాని అకౌంట్లో ఒక 40,000 నుంచి 50,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తే అది ఏసీ బిల్లు కింద డ్రా చేసి మళ్ళీ డీసీ బిల్లు కింద సబ్మిట్ చేస్తే హెల్త్ ఫర్ ఆల్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్. అది చేసేటువంటి ఒక స్కీమ్ తయారు చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే అది బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఆరోగ్య చట్టము ఈ విధంగా మనం తీసుకురాగలడానికి అవకాశాలు ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తాం. మరొకసారి నమస్కారం చేస్తాం. థ్యాంక్ యూ సార్. అంటే బడ్జెట్ ప్రొవిజన్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ బడ్జెట్ ప్రొవిజన్ చేయాలి దీనికి ముఖ్యంగా, అప్పుడు అన్నీ మీట్ అవ్వగలుగుతామని డాక్టర్ గారి ఉద్దేశం. నెక్స్ట్ డాక్టర్ రాంప్రసాద్ గారు, జనతా హాస్పిటల్. నమస్కారం. ఆరోగ్య హక్కు అనేది ఎవరికి కావాలి? సమాజంలో ఉండే ప్రజలందరికీ కావాలి. కనపడపోయినా పర్లేదు సార్, దానికోసం మాట్లాడటానికి వచ్చింది. ప్రజలందరికీ కావాలి. ఎవరికైతే ఆ హక్కు కావాలో వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళని నిలబెట్టి వాళ్ళతో ప్రభుత్వాన్ని అడిగించకపోతే ఈ హక్కు రాదు. ఈ పని చేయడానికి ఎవరెవరు చేయగలరు? అన్ని రాజకీయ పార్టీలని సమీకరించాలి, అన్ని యువజన సంఘాలను సమీకరించాలి, విద్యార్థుల్ని వాటిలో భాగం చేయాలి, మహిళలను కూడా చేయాలి. అందరూ వీళ్ళందరినీ చేస్తేనే కుదురుతుంది అది. మనం డాక్టర్లం. రెండోది ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం కావాలి, కానీ ఈ ఆరోగ్యానికి కావలసినటువంటి హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల్ని వీళ్ళని సరైన ట్రైనింగ్ ఇవ్వకోకుండా
ఇప్పుడున్నటువంటి వైద్య కళాశాలల్లో, నర్సింగ్ కళాశాలల్లో, పారామెడికల్ ట్రైనింగ్లో ఇచ్చే వాటిల్లో చేస్తున్నటువంటి ట్రైనింగు చాలా నాసిరకం. 3వ గ్రేడో 4వ గ్రేడో అది. నేను ఎందుకంటే భయపడేది, ఈ ట్రైనింగ్ లేకపోతే ఒకటి ప్రజలకు హక్కు కావాలి, మనకు కావాల్సిన వనరులు ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన డాక్టర్లు, నైపుణ్యం కలిగిన నర్సులు, నైపుణ్యం కలిగిన పారామెడికల్ స్టాఫ్ కావాలి. వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి. ఈ హక్కు అనేది డిమాండ్ చేయాలి, సాధించుకోవాలి. దానికి కావాల్సిన పని సమాజం మొత్తాన్ని కదిలిస్తే తప్పితే ఇక్కడ కూర్చున్న డాక్టర్లో లేకపోతే 10 మంది లేకపోతే రమేష్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లో వీడు చేస్తే అవదు. క్రమశిక్షణతో చేయగలిగిన వాళ్ళే ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అంటే దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. మేము ఇప్పుడే పుట్టాం. రైట్ టు హెల్త్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే పుట్టాం మేము. దానికి సార్ని పెద్ద రకంగా తీసుకొచ్చాం కాబట్టి దీన్ని మొబిలైజేషన్ చేస్తాము. ఆల్రెడీ వీ హ్యావ్ సెంట్ ఇన్విటేషన్స్ టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్, ఆల్ ది యూత్ అసోసియేషన్, ఆల్ ది స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఆల్ ది సోషల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో మేము పంపించాం. అది వీ షుడ్ డూ. మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అవ్వాలి మాతోటి. నెక్స్ట్ ప్రసన్న. హలో, నా పేరు ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముందుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రజారోగ్య వేదిక వాళ్ళందరికీ మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరికీ ఆరోగ్యం అనేటువంటిది ఒక సరుకుగా మారిపోయినటువంటి ఈ తరుణంలో ప్రజలందరూ ఆరోగ్య హక్కు కల్పించాలని ఒక డిమాండ్ చేయడం, దాని అవసరం, ఆవశ్యకత, కోవిడ్లో అనేక పాఠాలు, మన వైద్య రంగంలో ఉన్నటువంటి లోపం కూడా కోవిడ్ మనందరికీ, ప్రజలందరికీ కూడా ముందుంచి చూపించింది. ఈరోజు ముఖ్యంగా మనందరం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం. అది ఇప్పుడు అమల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కాస్త అది సరికైపోయింది. ఎప్పుడో మేము ఎప్పటి నుంచో జీడిపిలో 6% కేటాయించాలని అడుగుతూ ఉన్నది కూడా అసలు 6% అనేటువంటిది ఒక ప్రశ్న అయిపోయింది. మైనస్ పాయింట్లో 0.1, 0.5, ఒక్కో సందర్భంలో 1.2, 1.5 ఇలా కేటాయించేటువంటి పరిస్థితులు విద్యారంగంలో వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్యా, వైద్యం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఈరోజు మేము కూడా కోరుతుంది ఏంటంటే విద్యా, వైద్యం అందరికీ హక్కుగా ఉండాలి, సమానంగా ఉండాలి, ఈక్వాలిటీగా ఉండాలి అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. మేము ఈ మధ్యకాలంలో కొన్ని రెసిడెన్షియల్ విద్యలో, రెసిడెన్షియల్ హాస్టల్స్లో, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో సర్వే చేస్తున్నప్పుడు విద్యార్థులకి అనేక సమస్యలు వైద్య ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి హాస్టల్స్లో అనేక సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళకి పీరియడ్స్ టైంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పీరియడ్స్ టైంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు భవిష్యత్తులో వీటికి వాటికి దారితీసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళకి కనీసం దాదాపు 1,00,000కు పైగా గర్ల్స్ హాస్టల్స్లో ఉంటున్నారు, గవర్నమెంట్ హాస్టల్స్లో. వీళ్ళకి కనీసం ఒక్కో హాస్టల్లో కనీసం ఒక నర్సునో లేదంటే ఒక చెకప్ చేయడానికి ఒక అవసరమైనటువంటి ఒక వ్యక్తిని కేటాయించేటువంటి పరిస్థితిలో కూడా లేదు. అందుకని మేము మొన్న మా రాష్ట్ర కమిటీలో కూడా ఇటువంటి రెసిడెన్షియల్స్లో ఈ ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్లో కనీసం ఒక నర్సు లాంటి వాళ్ళని కూడా కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన వైపు కూడా విద్యలో రెసిడెన్షియల్ కేజీబీవీలు ఉన్నాయి, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా మన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు హెల్త్ యాక్ట్ అడుగుతున్నప్పుడు ఈ పాయింట్స్ కూడా కొన్ని మనం రైజ్ చేయాలని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా దాంతోపాటు మేము కొన్ని గిరిజన ప్రాంతాలు కూడా చూసినప్పుడు, గిరిజన ప్రాంతాల్లో భద్రాచలం ఆనుకుని ఎటపాక అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ ఎటపాక మండలంలో దాదాపు 1,00,000 మంది పైగా జనాలు ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే 1,04,000 మంది ప్రజానికం ఉన్నారు. ఈ 1,04,000 మంది ప్రజానికానికి 3 PHCలు ఉన్నాయి. ఈ 3 PHCల్లో ఒక్కొక్క PHCలో ఒకళ్ళే డాక్టర్ ఉన్నారు. అంటే వైద్యం మన మైదాన ప్రాంతాల్లో కాస్త చూసినప్పుడు కాస్త గుంటూరు లాంటివో, GGH లాంటివో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొన్ని సౌకర్యాలు పొందవచ్చు.
కానీ రూరల్ ఏరియాలకు వెళ్తున్నప్పుడు ఆ వైద్యం కాస్త దూరం అవుతా ఉంది. దానివల్ల మరణించిన ప్రజలు మరణానికి కూడా గురవుతున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా హాస్టల్స్ కేంద్రాల్లో మీకు బుట్టాయిగూడెం కానీ, రంపచోడవరం, పాడేరు, అరకు ఈ ప్రాంతాల్లో హాస్టల్ విద్యార్థులు మలేరియాకి, డెంగ్యూకి ఇటువంటి ప్రతి ఈ వర్షాల సీజన్ వస్తే ప్రతి వారానికి ఒక కేసు మరణించినటువంటి కేసు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము విద్యార్థుల కోసం పనిచేసే వాళ్ళంగా, సమాజం కోసం ఆలోచించే వాళ్ళంగా ముందుగా విద్యార్థులు విద్యారంగంలో ఏదైతే వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి విషయంలో చర్యలు తీసుకోవాలనేటువంటిది, రెండు సమాజంలో వచ్చేటువంటి ప్రజలందరికీ ఆరోగ్యం అనేటువంటిది హక్కుగా ఉండాలి అనేటువంటిది ఈ రెండు అంశాలు ముగిస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వేదాంతం శ్రీనివాస్ గారు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్. వాళ్ళ డాక్టర్ పివి రమేష్ గారు మీరు ప్రజెంట్ చేసింది అది వాస్తవంగా ఉన్న ముఖ చిత్రం. మీరు చేసిన పరిశోధన అది అదే ఒక రిజల్యూషన్ కింద మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ప్రజెంటేషన్లో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మీరు చేసిన పరిశోధన అది కనుక యాక్ట్ కింద పెడితే చాలు, దీంట్లో ఉన్న మనం అభివృద్ధి చెందగలిగే ఏరియాలు ఎలా ఉండాలి, లోపాలు ఎలా ఉండాలి, కరెక్షన్స్ మీరు చాలా బాగా ఇచ్చారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తరఫున మేము గత 2005 సంవత్సరం నుంచి సమాజంలో జరుగుతున్న చాలా విషయాల మీద మేము కొన్ని పోరాటాలు చేస్తున్నాం, చేతనైనవి సాధిస్తూనే ఉన్నాం. మా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇవాళ 2 రుగ్మతలు ఉన్నాయి. ఒకటి రాజకీయ రుగ్మత, రెండోది మన ప్రజల్లో ఉన్న నిస్తేజం, చేతగానితనం, కలిసికట్టుగా పోరాడే తత్వం. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మేధావులకి కొరత లేదు, ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు. ఒక సమస్యకి ఒకటే కాదు 2-3 సొల్యూషన్స్ చెప్పగలిగే స్థాయిలో కూడా మన మేధావులు ఉన్నారు. కానీ వీటన్నిటికీ పెద్ద అడ్డంకి ఏంటంటే రాజకీయ రుగ్మత మొట్టమొదటిది. కారణం ఏంటంటే, ఏ నిర్ణయం అయినా సరే ప్రభుత్వ పరంగా తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆ మెషినరీ కానీ, ఆ అనుకూలత కానీ, అటువంటి స్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ దగ్గర ఉంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవాళ బ్యూరోక్రసీ కూడా ఒక అతి నీచమైన స్థానంలో ఉంది. అంటే ఒక ప్రభుత్వాన్ని నమ్ముకుని ఒక ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు ఎన్నో బాధలు పడుతున్నా సరే, ప్రభుత్వం చేతిలో ఒక నిర్ణయాత్మక శక్తి ఉన్నా కూడా ఏదో రాజకీయ లబ్ధి కోసమో దేనికోసమో ఆ నిర్ణయాలు తీసుకోవడం తప్పితే అది ఎండ్ పాయింట్కి రావట్లేదు. గత 76 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక విధంగా పురోభివృద్ధి కనబడుతోంది, కానీ అది వాస్తవమైన పురోభివృద్ధి కాదు. ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు, ప్రతి ప్రభుత్వానికి తెలుసు, ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు, విద్య వైద్యం అనేది అత్యంత కీలకం మానవ సమాజానికి అనేది. కానీ దాని మీదే వాళ్ళు నాకు తెలిసి అదొక యూటిలిటీ వాల్యూ కింద ఇవాళ రాజకీయ నాయకులు తీసుకుని ఎదుగుతున్నారు తప్పితే విలువలతో కూడిన రాజకీయం చేయట్లేదు. సో ఎప్పుడైతే ఇది కరెక్ట్ చేయగలుగుతామో అప్పుడు చాలా సమాజంలో మంచి మంచి మార్పులు తీసుకురావచ్చు. నాకు తెలిసి మేధావులకి కొదవ లేదు, ఎందుకంటే ఇవాళ ఎన్నో ప్రజా సంఘాల్లో ఎంతోమంది అసలు ఒక రాజకీయ నాయకుడు ఆలోచించలేనిది ఒక మంచి మేధావి ఇవాళ ఇందాన మధు గారు కూడా చెప్పారు. ఇవన్నీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేస్తూ ప్రతి నిమిషం చూస్తూ పోరాడుతూ బాధతో ప్రభుత్వానికి సజెషన్ ఇచ్చగలిగే స్థాయిలో వెళ్ళి కూడా ఇవాళ రాజకీయ పార్టీలను మనం కన్విన్స్ చేయలేకపోతున్నాం. ఉన్నారు, పేరుకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ రకరకాల మంది వాళ్ళ ఎదుగుదలకే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్పితే వాళ్ళు సమాజానికి మటుకు పని చేయట్లేదని మా అండర్స్టాండింగు. సో ఇది కరెక్ట్ చేయగలిగితే కొంత మార్పులు తప్పకుండా తీసుకురావచ్చు.
థ్యాంక్ యూ. అంటే వాట్ యు మీన్ ఈజ్ పొలిటికల్ విల్ అండ్ పబ్లిక్ విల్ రెండు ఉండాలి. దట్ ఈస్ రమేష్ గారు చెప్పింది కూడా అదే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్దుల్ గారు, అడ్వకేటు, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక. వన్ మినిట్ సార్, మైక్ ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. రమేష్ గారు చాలా బాగా వివరించారు. రోగాలన్నిట్లో పెద్ద రోగం ఏంటంటే పేదరికం. పేదరికం వల్లే సగం రోగాలు వస్తాయి. తినటానికి తిండి ఉండదు, తాగటానికి మంచి నీరు దొరకదు, స్వేచ్ఛమైన గాలి వాతావరణం ఉండదు. వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు, జీవన విధానం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి దోహదపడతాయి. మీరు ఈ మధ్య కాలంలో ఒక ఫోటో చూసుంటారు. ఒక లేడీ, ఒక స్త్రీ మురికి కాలువ పక్కన కూర్చొని ఆ నీళ్ళని చేత్తో ఓ పక్క చేస్తూ తాగుతూ ఉంది, నీళ్లు దొరక్క. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఆ ఫోటో. ఇక్కడికి ఒక 22 కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం, మీరు బీటీపీఎస్ అని, అక్కడ ఉన్నటువంటి పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను మామూలుగా ఉండదు. ఎందుకంటే అది బీటీపీఎస్ ఆ బూడిద ఏదైతే కోల్ మీద అది ఇదవుతూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ. ఆ కోల్ ఇదైన తర్వాత అది కృష్ణా రివర్లోకి ఒక దీనిలో వదులుతారు ఆ బూడిదని, పక్కన ఒక ట్యాంక్ బండ్లాగా కట్టి. అదే వాటర్ మళ్ళా డ్రింకింగ్ వాటరు అక్కడి నుంచి పంపింగ్ చేసి ఆ విలేజెస్కి వెళ్తూ ఉంటాయి. ఈ మధ్య అంటే చాలా కాలం డాక్టర్ కేఎల్రావు గారు ఉన్నప్పుడు అది డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ వాటర్ స్కీమ్ని 1974-75లో చేశారు. అది చాలా ఫైట్ చేయంగా మొన్న ఈ మధ్య ఫిల్టర్ బెడ్స్ పెట్టారు. ఎందుకు చెప్తున్నానంటే వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను రెండు ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ చట్టాలు ఎన్నో ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే ఈ రైట్ టు హెల్త్ చట్టంలో ఇటువంటి అంశాలని మనం పొందుపరచాలి. అది ఆ వాటర్ పొల్యూషను చట్టాలని కూడా దీంట్లో అవి ఉండొచ్చు. వాటిని కూడా ఈ పొల్యూట్ చేసేటువంటి అంశాలు, పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి అంశాలను కూడా దీంట్లో ఉంటే బాగుంటుందని నేను తమరికి తెలియజేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే మనం మెంటల్ హెల్త్ గురించి మనం ఎక్కడ డిస్కస్ చేయలే. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి అంశంలో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ గురించి చెప్పారు. ఇవాళ డ్రగ్ ఎడిక్ట్స్ కానీ, డ్రింకింగ్ కానీ, గుట్కా కానీ ఇవన్నీ కూడా చాలా ఈ హెల్త్ కండిషన్స్ని చాలా డిటరేట్ చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. గుట్కా, పాన్ మీద మనం చూస్తున్నాం, క్యాన్సర్ వస్తుందని చెప్పి చూపించినా తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. అది హెల్త్ ఎంత ఇదవుతుంది, పిల్లలు ఎంత ఇదవుతున్నారంటే డ్రగ్ ఇవాళ స్టూడెంట్స్ ఇచ్చేస్తే డ్రగ్ ఇది చాలా ఇదవుతుంది. డ్రగ్ కంట్రోల్ చేయటం, వాళ్ళని ఆ స్టూడెంట్స్ని మెంటల్ డిజార్డర్ వాటిని కౌన్సిలింగ్ చేసేటువంటి ఇది ఈ చట్టంలో ఒక అంశాన్ని కూడా మనం ఈ రైట్ టు హెల్త్ యాక్ట్లో ఒక అంశం, ఈ స్టూడెంట్స్ని ఎలా డీల్ చేయాలా, వాళ్ళ మెంటల్ దీన్ని డిజార్డర్ని వాళ్ళని ఇది చేయటం కోసం, అట్లానే కౌన్సిలింగ్ చేయటం కోసం కానీ ఇటువంటి అంశాలను కూడా మనం చట్టంలో ఉంటే బాగుంటుందని నేను
తెలియజేస్తున్నాను. తర్వాత మనం సరే రైట్ టు మన ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ విచ్ ఇంక్లూడ్స్ రైట్ టు హెల్త్ కానీ టు లివ్ డిగ్నిటీ విత్ అన్నీ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశిక సూత్రాల్లో చాలా విషయాలు మనం ప్రభుత్వం ఎట్లా ఉండాలనేటువంటి చెప్పిన దాంట్లో చాలా చట్టాలు చేశారు. ఏది ఆదేశిక సూత్రాలని అంశాలని చాలా చట్టాలుగా చేశారు. మహిళా చట్టాలు కానీ మహిళా సాధికారత గురించి కానీ వాళ్ళ ప్రొటెక్షన్ గురించి కానీ చాలా చట్టాలు చేశారు. ఈ రైట్ టు హెల్త్ విషయంలో వచ్చేటప్పటికి తప్పనిసరిగా మనం ఇట్ కవర్స్ అండర్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కాబట్టి సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అది అమలు పరచడానికి ఇది ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఆదేశిక సూత్రాలు చేస్తే బాగుంటుందనేటువంటి ఇది కానీ అంశం. అయితే ఇది మనకు ఫండమెంటల్ రైట్లోనే రైట్ టు లైఫ్లోనే ఇది హెల్త్ అనేది ఇట్స్ ఇంక్లూడ్స్, అది ఫండమెంటల్ రైట్ కాబట్టి మనం దాంట్లో కోరటానికి ఎటువంటి ఇది లేదు, తప్పు లేదు. అయితే బడ్జెట్ అలాట్మెంటు దీని యొక్క ఇది ఎట్లా ఏంటనేది చెప్పారు. అది మనసుంటే మార్గం చాలా ఉంటాయి. ప్రభుత్వం చేయాలనుకుంటే ఏదైనా ఎలా అయినా బడ్జెట్ ఇది చేయొచ్చు. ఇప్పుడు లిక్కర్ అమ్ముతున్నారు, గుట్కా అమ్ముతున్నారు, అన్నీ చేయకున్నటువంటి ఈ కూడా ప్రజలకు హాని కలిగించేటువంటి ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. వాటి మీద ఫుల్గా ట్యాక్స్ ఇందాక చెప్పినట్టు ట్యాక్స్ ఇచ్చేసి పోనీ అట్లా అసలు అది అరికట్టాలా, అది లేకుండా చేయాలా, లేకుండా చేయలేనప్పుడు కనీసం దాని మీద కంట్రోల్ పెట్టేటట్టు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ విషయంలో చట్టంగా తయారు చేయడానికి ఒక ప్రైవేట్ బిల్లు మనం ఏదన్నా దీన్ని ప్రైవేట్ బిల్గా కూడా మనం తయారు చేసి మనం పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విషయంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున యాజ్ ఎ కన్వీనర్గా ఒక న్యాయవాదిగా నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాంక్రీట్ సెషన్స్ అట్లాగే ఇప్పుడు సారు రైజ్ చేసిన మెంటల్ హెల్త్ అలాగే ఇప్పుడు డిజిటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్. మీరు చెప్పిన అది నాకు ఐడియా వచ్చింది. ఎస్, నెక్స్ట్ శాంతిశ్రీ గారు, వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ఆలోచన చేసిన ప్రజారోగ్య వేదికకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైంది. దాన్ని పట్టించుకోనప్పుడు మనం ఇంక వేరేవి ఎన్ని అభివృద్ధి చేసినా కానీ అవి పనికిరాని కిందే వస్తాయి. ఆరోగ్యం లేనప్పుడు నీకు ఎంత అక్కడ ఆహారం పెట్టినా తినలేని పరిస్థితి. అందుకని ఎన్ని సౌకర్యాలు కల్పించినా అనుభవించలేని పరిస్థితి. అందుకని ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైంది. ప్రధానంగా కుటుంబంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఆరోగ్యం అనేది సరుకుగా మారిపోయాక తినే విషయంలో అయినా ఆరోగ్యం విషయంలో అయినా స్త్రీ రెండో పౌరురాలుగానే ఉండిపోద్ది. ఇంట్లో ఆరోగ్య సమస్య రాగానే భర్తకు వచ్చినప్పుడు పిల్లలకు వచ్చినప్పుడు ఆమె సేవలు చేస్తుంది. హాస్పిటల్స్కి కూడా వాళ్ళే వెళ్తారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆమె కూడా ప్రాధాన్యత ఇస్తుంది. కుటుంబం కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ స్త్రీ అసలు ముందు ఓపెన్ అయ్యి చెప్పడానికి కూడా తనకి బాగోలేదని చెప్పే విషయం కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఆమె చుట్టూ చూస్తూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, ఆహార పరిస్థితులు అన్నీ చూసి ఆమె ముందు తనకి కాదు తన కుటుంబానికి కావాలని ఆలోచిస్తుంది. ఇది నేను ఎందుకెంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే దీన్ని, ఇది చాలా కీలకమైన విషయం. కానీ ఆ స్త్రీ లేకపోతే ఈ సమాజం మనుగడే ఉండదు. కానీ ఆ విషయం అందరికీ తెలుసు, కుటుంబంలో వాళ్ళకి కూడా తెలుసు, సమాజంలో వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు.
ఆమె ఓటు హక్కు కావాలి, కానీ ఆమె గురించి మాత్రం, ఆమె ఆరోగ్యం గురించి మాత్రం ఎప్పుడు సెకండరీనే. ఇది చాలా కీలకమైన విషయం. మనం పెట్టే దాంట్లో దీన్ని ఒక ప్రాధాన్యతను కూడా మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సార్ చెప్పిన పాయింట్స్ అన్నీ వాల్యుబుల్, అందులో నేనేమి విభేదించేవేమీ లేవు. కమ్యూనిటీ హెల్త్ అనేది చాలా కీలకమైంది. ప్రధానమైనవి నీరు అనేది చాలా కీలకమైంది. ఈ తాగునీటి సమస్య అనేది కృష్ణానది పక్కనే ఉన్నా కూడా కృష్ణానదికి పరివాహక ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకు కూడా కృష్ణానది వాటర్ కూడా రాదు. వాళ్ళు ఇచ్చే వాటర్ కూడా చాలా పొల్యూటెడ్, ఫ్లోరినేటెడ్. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కిడ్నీ సమస్య అనేది, కిడ్నీ వ్యాధులతో అనేక మంది చనిపోయి అదొక పెద్ద ఇష్యూ అయ్యింది. అది ఇక్కడ విజయవాడలో చాలా మంది ఒక వేదికగా ఏర్పడి పోరాటం చేసినా కూడా ఇప్పటికీ దాన్ని నియంత్రించలేని స్థితిలో ఉన్నాం. అంటే ప్రభుత్వాలు బాధ్యత అనేది, ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది చాలా కీలకమైంది. అందుకని ఆరోగ్యం సమస్య అనేది రాగానే అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే సరైన వైద్యం అందుతుంది అనేది చాలా కీలకమైంది. ఇది చాలామందికి తెలియని పరిస్థితి కూడా. ఎందుకంటే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ చూపించుకుంటారు పల్లెల్లో వాళ్ళు. ఆర్ఎంపీ డాక్టరు కార్పొరేట్ డాక్టర్తో లింకప్ అయి ఉన్నాడు. ఈయన వెంటనే వచ్చి ఒక ఇంజెక్షన్ చేస్తాడు. అది ఏం ఇంజెక్షన్ చేస్తున్నాడు, అది ఏంటి అనేది కూడా తెలీదు వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఒక సెలైన్ పెట్టడం, ఇంజెక్షన్ పెట్టడం అన్నీ ఆర్ఎంపీ డాక్టర్. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే కనీసం వెంటనే ఒక వైద్యం అందుతుంది అని ఫీల్ అవుతున్నాం, కానీ వాళ్ళు ఎటువంటి వైద్యం చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇది ఉంది అనేది కూడా కీలకమైంది. వీళ్ళు వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వైద్యం సరుకవడం వల్ల. ఎప్పుడైతే ప్రభుత్వం దీన్ని ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలని బాధ్యతగా గుర్తిస్తుందో అప్పుడు ఖచ్చితంగా అది అందరికీ వైద్యం అనేది అందుతుంది. అందరికీ వైద్యం అనేది సమానంగా అందాలి. జెండర్ అని కాదు, పేద ధనిక, మతం, కులం. ఈరోజు మన రాష్ట్రంలో కూడా కులం, మతం అనేది కూడా చాలా కీలకంగా ముందుకొచ్చింది. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మరీ అదొక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. నేను ఇప్పుడు ఇది చెప్పడం అంటే నేను మీడియాలో ఉన్నాను కాబట్టి మా దృష్టికి కూడా కొన్ని వస్తున్నాయి. కాబట్టి వైద్యం చేయకపోవడం, మతాన్ని బట్టి వైద్యం చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అందుకని ఇవన్నీ కూడా మనం ఏదో చిన్న విషయాలుగా అనుకోవద్దు, చాలా కీలకమైన విషయాలు. అందుకని అసలు ముందు ప్రభుత్వం బాధ్యతగా, ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించి ఇది ఖచ్చితంగా వెంటనే, ఇప్పటికే ఆలస్యమైంది చాలా. ఆరోగ్యం అనేది హక్కుగా, ప్రతి ఒక్కళ్ళ ప్రాథమిక హక్కుగా ఉండాలి. ఇది ఎవరో కూడా విస్మరించకుండా ఉండాలి. అలాగే వైద్యం అనేది సరుకు అవ్వడం అనేది విద్య కూడా సరుకు అవ్వబట్టి ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అందుకని విద్య, వైద్యం అనేది అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలాగా, అదేంటే కష్టంగా ఉండేలాగా. క్యాన్సర్ వస్తే డబ్బులు ఉన్న వాళ్ళే క్యూర్ అయ్యే పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కళ్ళు క్యూర్ అయ్యి, అలాంటి వైద్య పరిశోధనలు చాలా జరిగినాయి. చాలా అడ్వాన్స్డ్ వైద్యం వచ్చింది, కానీ ఎంతమందికి అందుబాటులో ఉంటుంది? అందుకని అందరికీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వైద్యం కూడా పేదవాడికి, సామాన్యుడికి కూడా అందేలాగా చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఆ ఆరోగ్య హక్కు చట్టంలో అన్నిటినీ పొందుపరచాలి. మానసిక ఆరోగ్యం అనేది కూడా చాలా కీలకమైంది. మానసిక ఆరోగ్యం ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళని వేధిస్తున్న సమస్య. సార్ చెప్పింది ఒక యాంగిల్, ఇంకొక యాంగిల్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నిటి వల్ల కూడా మానసికంగా చాలా కుంగిపోతున్న పరిస్థితులు. అలాగే ఇదివరకటి మీద ఈరోజు చాలామంది బయటకు వస్తున్నా కానీ కొన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ అలాంటి కొన్ని కౌన్సిలింగ్స్ చేస్తున్నప్పటికీ కూడా మానసిక ఆరోగ్యానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే అవేర్నెస్ కొంచెం తక్కువగా ఉన్న మాట వాస్తవం. ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగిన మాట కూడా చూస్తున్నాం. కానీ దానికి ఎంతమందికి ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళాలనేది ఒకటైతే, వైద్యం ఎంతమందికి సరైన వైద్యం అందుతుంది,
ఇవి కూడా వీటన్నిటిలో ఉండాల్సిన అవసరం ఉంది అనేది నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఉమెన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని అది ఇంక్లూడ్ చేయాలని చెప్పన్నారు. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి. నెక్స్ట్ సార్ సజెస్ట్ చేశారు గేట్వే అంటే ఎక్కడిని రిఫర్ చేయాలి ఏంటి అనేది. దాంట్లోనే అది కూడా అడ్రస్ అవుతుంది. మీరు చెప్పింది కూడా అది క్వాక్స్ దగ్గరికి వెళ్ళడం అని కూడా అడ్రస్ అవుతుంది. అది చాలా సార్ చెప్పింది చాలా గ్రేట్ సజెషన్. అది వీ షుడ్ గో డీప్ ఇన్ ఇట్. నెక్స్ట్ ధనలక్ష్మి గారు ఉన్నారా? లేరిపోయారా? మీరు మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. సార్ చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రోజున కరోనా టైంలో కూడా ఆశా వర్కర్లు చాలా కష్టపడ్డాం సార్. ఆ రోజు నైట్ అనక పగలనక మేమే ముందున్నాం సార్. నైట్ 10కి వచ్చినా కూడా ఏరోప్లేన్లో అందరూ వస్తున్నారు. వచ్చినా కూడా ఆ రోజు మమ్మల్ని ఏమన్నారంటే 10 కూడా మీరు క్వారంటైన్లో ఉంచాలమ్మా 14 days అని చెప్పారు. ఆ రోజు అంత ఇదిగా కష్టపడితే ఈరోజు జగన్మోహన్ గారు వాలంటీర్లు చేశారని చెప్పారు. అది చాలా బాధ వేసింది సార్ మాకు మాత్రం. అసలు ఈ ఎంత రాత్రి అనక పగలనక మేమే చేసాం కష్టపడి. ఏఎన్ఎంస్ కూడా ఆ రోజు మాకు డ్యూటీలో కూడా మీరు లోపలికి రావద్దనేవాళ్ళు సార్. ఆ రోజు చాలా డాక్టర్స్ కూడా భయపడిపోయి ఫస్ట్లో భయపడ్డారు. ఫస్ట్ టైము మేమందరం భయపడకుండా ముందు మేమే ఉన్నాం సార్. వ్యాక్సిన్ అప్పుడు కూడా ఫస్ట్ మాకే వేసేసారు. ఏఎన్ఎంస్ కానీ ఎవరు వేసుకోలేదు సార్. ఆశా వర్కర్సే ముందు వేసుకున్నాం. అయినా మేము ప్రాణాలకు తెగించి ముందు అందరూ జనాల్లోకి ఈ వ్యాక్సిన్ వెళ్ళాలని చెప్పి ముందు మేమే ఎంచుకున్నాం సార్. స్టార్టింగ్ ఫస్ట్ మా దాంట్లో దడిసినా కూడా మేము 11 మంది ఆశాలు ఉన్నాం. మా దగ్గర 11 మందిలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ నేనే వచ్చాను సార్. ఏదైతే అది అయిందని చెప్పి నేనే ముందుకు వచ్చాను సార్. ఆ రోజు కూడా నాకు ఈ రోజు కూడా నాకు బాధ అనిపించలేదు సార్. ఎందుకంటే చాలామందికి వ్యాక్సినేషన్ అందింది సార్. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ముందు. ఎందుకంటే మేము చనిపోయినా ఇంకొకళ్ళు ఏదైనా కూడా మేము అలా కూడా సిద్ధపడి వచ్చాం సార్. ఆ రోజున ఈ రోజున ఎంత బాధపడ్డామంటే ఈ కరోనా టైంలో ఈ రోజుకి కూడా మాకు పర్మనెంట్ లేదు సార్. పిఎఫ్ ఎస్ఐ ఏమీ లేదు సార్. 10,000 వస్తుంది. కేవలం పథకాలు కూడా తీసేస్తారు సార్ ఈ రోజున. ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయారు క్యాన్సర్. ఆ రోజు నాకు చాలా బాధ వేసింది. నాకు అసలు దాని గురించి కూడా అవగాహన లేదు సార్ అసలు ఆ రోజు. ఆ రోజు అవగాహన లేక చాలా బాధపడ్డాను. ఈ రోజు మాత్రం అసలు అందరినీ ఈరోజు ప్రజలందరికీ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆశా వర్కర్గా ముందుకు వచ్చాను సార్. కానీ ఇంకొకటి ఏంటంటే సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్కి తీసుకెళ్తున్నాం సార్. ఆశాలకి రూమ్ అనేది సపరేట్ లేదు సార్. అసలు 2 రాత్రులు కూడా అక్కడే ఉంటున్నాం సార్. డెలివరీ అయ్యే వరకు కూడా ఉంటున్నాం. హై రిస్క్ కేసు ఉంటే తీసుకెళ్తాం. డాక్టర్స్ కూడా అసలు చాలా ఇసుక్కుంటున్నారు సార్ పేషెంట్ని. అది మాత్రం చాలా బాధేస్తుంది సార్ మాకు. అసలు ఈ రోజుకి మీరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు, డాక్టర్లు అలాగే అంటారు చాలా. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఓపిక తక్కువ, అలా మీరు ఏం అవ్వద్దు మీరు అని చెప్పి చెప్తున్నాం సార్. మేము అలా కూడా చాలా వరకు చేస్తున్నాం సార్. కానీ ఆశాలకి అనేది అసలు ఏదీ లేదు సార్. ఈ రోజున ఎంతవరకు ఇప్పుడు బర్డెన్ అయిపోయిందా సార్. మాకు ఫోన్స్ ఇచ్చారు. ఫోన్స్లో కూడా వర్క్ బాగా ఎక్కువ అయిపోయింది సార్. ఓ పక్కన డెలివరీ కేసెస్ చూడాలంటున్నారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ కేసెస్ అన్నీ సార్. మొత్తం A to Z ఇమ్యునైజేషన్తో సహా మేమే చూస్తున్నాం సార్. ఇప్పుడు ఏఎన్ఎంస్ వచ్చారు, సచివాలయ ఏఎన్ఎంస్ వచ్చినా కూడా వాళ్ళు అసలు ఫీల్డ్కి రాదు సార్. చాలా చోట్ల ఇదే జరుగుతుంది సార్. ఫీల్డ్కి రాకపోతే ఆశాలే ముందుంటారు. అన్ని వర్కుల్లో ఆశాలే ఉంటున్నారు సార్. కానీ ఆశాలకు అన్ని పథకాలు తీసేస్తారు సార్. అదే చాలా బాధగా ఉంది సార్ మాకు. ఇది మాత్రం అంతా ముందుకెళ్ళాలి సార్. ఆరోగ్యం గురించి చాలా అంతా ముందుకెళ్తేనే బాగుంటుందని నా అభిప్రాయం సార్. కాకపోతే డబ్బుతో ముడిపెట్టకూడదు సార్. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు నా ఏరియాలో. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పెన్షన్ రావట్లేదు సార్. వాళ్ళు చిన్న వయసే, వాళ్ళది 38 years. కానీ పెన్షన్స్ రావట్లేదు. ఆ కుటుంబాలు ఎలా ఆదుకోవాలి? పెన్షన్ వస్తేనే కదా సార్ వాళ్ళకి ఆదుకునేది. పెన్షన్ లేకపోతే వాళ్ళకి గడవడం కష్టం. రోజుకి చాలా ఖర్చు అవుతుంది సార్. క్యాన్సర్ పేషెంట్ అంటే మామూలు మాటలు కాదు సార్. కీమోథెరపీకి చాలా అవుతుంది సార్. ఆ కీమోథెరపీకి వచ్చి ఒక్కొక్కటి చాలా కాస్ట్ అయిపోతుంది. అది కూడా మనకి ఆరోగ్యశ్రీలో పొందుపరచాలి సార్. కీమోథెరపీకి చాలా అవుతుంది. క్యాన్సర్ కన్నా ముందు కీమోథెరపీకి అవుతున్నాయి సార్ దాంట్లో. అది మాత్రం కొద్దిగా ఫంక్షన్ వచ్చేటట్టు కూడా చూడాలి సార్. టీబీ పేషెంట్లు ఉన్నారు. టీబీ పేషెంట్లకు కూడా
చాలా ఖర్చు అవుతుంది సార్. అది ఆరోగ్యశ్రీలో కొద్దిగా వరకే ఉంది సార్, పూర్తిగా ఏమీ లేదు. అది కూడా వాళ్ళకి పెన్షన్ అందించేటట్టు చూడాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, గుడ్ సజెషన్స్. ఎందుకంటే మీరు ఫీల్డ్లో ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ మన ఈ కిడ్నీ పేషెంట్స్కి మంత్లీ ఇచ్చినట్టుగానే మీరు యువర్ సజెషన్ కిడ్నీ పేషెంట్స్కి, మళ్ళీ క్యాన్సర్ పేషెంట్స్కిను క్రానిక్ ఇల్నెస్ ఉన్న పేషెంట్స్ కూడా ఇవ్వాలని మీ సజెషన్. వెరీ గుడ్ సజెషన్. నెక్స్ట్ కృష్ణయ్య గారు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్. ఈనాడు ఈ ప్రజా ఆరోగ్య వేదిక ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి మరి ప్రధాన వక్త గారు అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ పివి రమేష్ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇది ప్రతి వ్యక్తికి సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం రెండు ప్రధానమైన రెండు కళ్ళు లాంటివి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వేదిక ప్రత్యేకించి ప్రజా వైద్యానికి, ప్రజారోగ్యానికి సంబంధించింది కాబట్టి మరి ఈ ప్రజారోగ్యం అందరికీ అందాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి దీనికి నా యొక్క సూచనలు ఏంటంటే, ఇప్పుడు ఏవైతే ప్రజారోగ్యానికి హానికరమైన వస్తువులు ఉన్నాయో వాటి మీద ట్యాక్సులు వేయటం కాదు, వాటిని నిషేధించాలి. పూర్తిగా నిషేధించకపోతే వాటి మీద ట్యాక్సులు వేసుకుని దాంతో మళ్ళీ వైద్యం చేయించుకుని, అంటే ఒక వస్తువు ద్వారా ఒక రోగాన్ని కొని తెచ్చుకుని దాన్ని తగ్గించుకోవడానికి ఇంకో ప్రయత్నం లాగా కాకుండా అలాంటి వస్తువుల్ని మరి పూర్తిగా నిషేధించే విధంగా మన ప్రపోజల్లో పెట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి ఇందాక సాయి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మన వరకే కాకుండా ఇవి మొదట ప్రాతినిధ్యాలు చేయటం, ఆ తర్వాత ప్రభుత్వాన్ని మీద అవసరమైతే మరి ఉద్యమ స్థాయికి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక చట్ట రూపంలో చేయించాలి అంటే తేలిగ్గా అయ్యే పని కాదు అది. మరి దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మరి ఇటు పొలిటికల్ పార్టీస్తో కానీ ప్రజా సంఘాలతో కానీ అందరితోనూ కలిపి ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి ఈ ప్రజారోగ్యాన్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పుకోతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. అంటే నా ఉద్దేశం అంటే రమేష్ గారు దాని మీద ట్యాక్స్ వేయాలనే ఉద్దేశం కారణం ఏంటంటే దాన్ని ఇంకా కంట్రోల్ చేయడం కోసమే అనే ఉద్దేశం, అంతేగాని దాన్ని ఒక ఎకనామికల్ సోర్స్ కింద వాడుకోవాలని ఆయన ఉద్దేశం కాదు. ఎందుకంటే మనం దాని మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఎవడు చూడట్లేదు, ట్యాక్స్ అయితేనే చూస్తున్నారు జనం. అందుకని నెక్స్ట్ వివి కృష్ణయ్య గారు, ఏపీఎంఆర్ఎస్యు. అందరికీ నమస్కారం. డాక్టర్ రమేష్ గారు పెట్టిన ఈ డాక్యుమెంట్ చాలా కాంప్రిహెన్సివ్గా అన్ని అంశాలని స్పృశిస్తూ ఉంది. ఖచ్చితంగా రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది అది రూపొందించుకుని ప్రజల ఆరోగ్యం గురించి మనం అందరం కూడా కలిసికట్టుగా సంఘటితంగా కృషి చేస్తే తప్ప ఇది సాధించలేం. కొన్ని విషయాలు మీ దృష్టికి తెద్దాం అనుకుంటున్నాం సార్. మేము ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎఫ్ఎంఆర్ఐ ఇన్ ఆల్ ఇండియా 3 లక్షల మంది ప్రతి సంవత్సరం మెడిసిన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద బాగా గట్టిగా పోరాటాలు చేస్తూ ఉంటాం. మెడిసిన్స్ అనేవి ఇప్పుడు అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఇవన్నీ చెప్పారు. అది మెడిసిన్స్, వైద్య పరికరాల మీద 5 నుంచి 28% GST వేయటం అనేది ఎంత అమానుషం. ఇది కామన్ సెన్స్ ఈ పాలకులకి లేకుండా ఎట్లా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గోరు చుట్టు మీద రోగటి పోటులాగా మళ్ళీ దాని మీద 20% ట్యాక్స్ అంటే పేషెంట్లు ఏం కొనుక్కుంటారు.
వై దే ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్? ఇప్పుడు ఎసెన్షియల్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ మొన్నటిదాకా డిపిసిఓ ఉన్నంత మటుకు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్, అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బేస్డ్ ప్రైసింగ్ స్ట్రక్చర్ ఉండేది. ఇప్పుడు ఎన్పిపిఏని తీసుకుని వచ్చి మార్కెట్ వాల్యూ ఆధారిత ప్రైసింగ్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. మరి ఒకవైపు మందుల్ని పెంచేస్తూ ప్రజలకి అఫోర్డబిలిటీ పెరగాలి, ఆరోగ్యం మెరుగుపడాలి అంటే ఎలా కుదురుతుంది? కనుక ఈ బ్యూరోక్రసీ లెవెల్లో, పొలిటికల్ లెవెల్లో ఒక విల్ లేకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి కాన్ఫరెన్సులు చేస్తూ ఉంటాం. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత, హెల్త్ రైట్, బర్త్ రైట్. ఆల్మా అటా డిక్లరేషన్ సేస్ హెల్త్ ఫర్ ఆల్ బై 2000 AD, అయిపోయి 25 ఏళ్ళు అవుతుంది. ఇవాళకి అది అందని ద్రాక్ష. కనుక ఇటువంటి వాటి మీద మనం పోరాడాలి అంటే ఖచ్చితంగా అందరికీ అన్ని విషయాలు కూడా తెలుసుకుని ప్రజల్లోకి వెళ్ళి 1 కోటి సంతకాల సేకరణతో మేము ఈ ప్రతినిధులకి సబ్మిట్ కూడా చేసాం. ఇవి మన జిఎస్టీ మీద మీరు తగ్గించండి, మందుల ధరలు తగ్గించండి, ఈ స్పూరియస్ డ్రగ్స్ని ఎరాడికేట్ చేయండి. ఇప్పుడు తనిఖీ యంత్రాంగం ఉంది. ఫర్ ఎవరీ 100 మెడికల్ షాప్స్ ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి అండ్ మొత్తం స్పూరియస్ డ్రగ్స్ని ఏరేయాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో 100 రూపాయలు నకిలీ మందులు దొరుకుతూ ఉంటే అందులో 40 రూపాయలు ఇండియాలోనే దొరుకుతున్నాయి. మరి దీని మీద చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు ఈ మనకి నకిలీ మందులు అరికట్టాలి అంటే ఎట్లా కడతాం? ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే 1250 మెడికల్ షాపులకు కూడా ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ లేడు. మరి అసలు మనం బేసిక్గా వాట్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు డూ అనేది మనకి అర్థం కావట్లా. కనుక ఈ పరిస్థితుల్లో ఈ నిఘా యంత్రాంగాన్ని పటిష్టం చేయటం, తర్వాత కొన్ని చట్టాలని గట్టిగా అమలు చేయటం, తర్వాత ఈ మందుల మీద ధరలు తగ్గించి మన జిఎస్టీ ఎత్తివేయటం, ప్రభుత్వ రంగ మందుల సంస్థల ద్వారా మందుల్ని తయారు చేయటం, ఈ విషయాల మీద దృష్టి సారించాలని అన్ని సంఘాలని కలుపుకొని ప్రజా ఉద్యమంగా దీన్ని రూపొందించాలని కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, అంటే జిఎస్టీ పరిస్థితి బాగా పెంచుకొని పోతుంది. ఒకప్పుడు కొంచెం మెడిసిన్స్ మీదే కొంచెం ఉండేవి, ఇప్పుడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద పడ్డాయి. తర్వాత రీయూజబుల్ ఎక్విప్మెంట్ మీద పడిందండి, క్యాత్స్ మీద వాటి మీద కూడా పడింది. దానివల్ల బాగా పెరిగిపోతుంది. దాని మీద కూడా యాక్చువల్గా ఈ చట్ట పరిధిలో ఇంక్లూడ్ చేసిన మనం కూడా ఇండివిజువల్గా దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనం చిన్న చిన్న మీటింగ్లు వేసుకున్న ఉపయోగం ఉండట్లేదు, దాన్ని ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు సచివాలయ సెక్రటరీ ఎంప్లాయీస్ తరఫున. పివి రమేష్ గారికి, ఈ ప్రజారోగ్య వేదిక ఈ సదస్సు నిర్వహించిన ముఖ్యులకి నా నమస్కారాలండి. ముఖ్యంగా పివి రమేష్ గారు మా గురువు గారు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా కాలం సుదీర్ఘంగా సెక్రటరీగా పనిచేస్తున్నారు పిఎఫ్ఎస్గా. అంటే నాకు ఎండ్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు 2 డౌట్లు వచ్చాయి ఈ మీటింగ్లో. ఒకటేంటంటే, ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ అనేది చట్టం కాదా? ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ చట్టం కాకపోతే అంటే దానికి ఎన్ఫోర్సబుల్ లేదనా? మరి ఇప్పుడున్న ఆరోగ్యశ్రీలో రిజెక్ట్ చేయడానికి ఏమీ లేదు కదా పేషెంట్కి. ఆల్మోస్ట్ సారే చెప్పున్నారు, అన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా దాని యొక్క పరిధి పెంచాము, ఆల్మోస్ట్ అన్నీ ఇంక్లూడ్ అయ్యాయని. అన్నీ ఇంక్లూడ్ అయినప్పుడు రిజెక్ట్ చేయడానికి ఏముంటుంది? నాకు ఇంకో 2వ డౌట్ ఏంటంటే, ఆరోగ్యశ్రీలో అటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే అమౌంట్లో కొంత హాస్పిటల్కి, కొంత డాక్టర్లకి అనేది కూడా ఉన్నట్టుంది. నాకు ఇప్పుడు అది ఎంత పర్సంటేజ్ అనేది నాకు క్లారిటీ లేదు. కానీ ఈ 2 ఉన్నప్పుడు హౌ డిఫరెంట్ ద యాక్ట్ ఈజ్. యాక్ట్ అనేది సౌండింగ్ బాగుంది, అంటే ప్రతి ఒక్కరికి ఒక చట్టం అని. అంటే ఇందాక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కూడా మాట్లాడినప్పుడు చాలా ప్రైవేట్ కాలేజెస్, అంటే యాక్చువల్గా నాకు తెలిసే సార్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని పైకి వచ్చారు, ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి పైకి వచ్చారు, ఇంత ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లేవు. అంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ అంత ఎస్టాబ్లిష్డ్, కానీ మనం ఈ ఎడ్యుకేషన్లో పైకి వెళ్ళే కొంది
ఈ రోజున మొత్తం అంతా మనకి ఖర్చు పెరిగిపోతూ ఉండింది. అయితే ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, మనం 15,000 రూపాయలు 10వ తరగతి వరకు పిల్లలకి ఫ్యామిలీకి ఒకటి ఇస్తామని చెప్పి మనం చెప్పాం, ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్స్లో రైట్ టు ఎడ్యుకేషన్ కోట అసలు ఎవరికి అమలు జరుగుతుంది, ఎంతవరకు అమలు జరుగుతుంది అనే దాని మీద ఆయా స్కూల్స్లో 25% సీట్స్ పేదవారికి కేటాయించాలి అనే యాక్ట్ అమలుని ఏ రోజు కూడా పట్టించుకున్నట్టు కానీ దాని మీద కంప్లైంట్స్ని ఇచ్చేసినట్టు కానీ ఎక్కడ నేనైతే ఈ మధ్యకాలంలో రిపోర్ట్స్ చూసినట్టు లేదు. ఐ థింక్ 2013 నుంచి అమల్లోకి వచ్చినట్టుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ అది జరిగినట్టయితే, ఎందుకంటే చాలామంది పేదలు నన్ను అడుగుతుంటారు ఊర్లోనే, మేము అక్కడి నుంచే వచ్చాం గ్రామాల్లో నుంచే, కానీ అందరూ అడుగుతుంటారు మాకు ఏదైనా సీట్ ఇప్పించండి అని. ఉంది కదా కోట, మీకు ఫ్రీగానే వస్తుంది కదా అని. మరి అది ఎక్కడ లాక్ జామ్ పడింది అనేది ఒకసారి సార్ లాంటి ముఖ్యులు అటువంటి వాటిని చూడాలి. రెండో అంశం ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీ అనే దానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతూ ఉండింది. అంత బడ్జెట్ పెరుగుతున్నప్పుడు కానీ ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళిన పేషెంట్కి సాటిస్ఫాక్షన్ పూర్తి లెవెల్లో ఉండట్లా. అంటే ఒక మామూలు ఇన్సూరెన్స్ కట్టి ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు, లేకపోతే డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది లేదు. ఆరోగ్యశ్రీలో ఉందంటే వెళ్తున్నారు, చేయించుకుంటున్నారు, వస్తున్నారు. అందులో మళ్ళీ వాళ్ళు కొంత డబ్బులు వసూలు చేస్తారు. ముందు స్టార్టింగ్లో కొంత వసూలు చేస్తారు, వెళ్ళేటప్పుడు కొంత వసూలు చేస్తారు. గవర్నమెంట్కి ఎంత బిల్లు పెడుతున్నారు ఏంటి, దీని విషయంలో సార్ ఒక పాయింట్ రాశారు. మొత్తంలో నేను చూసిందంటే నన్ను బాగా ఆకర్షించిన పాయింట్ ఏంటంటే, సార్ అమెరికాని, లండన్ని ఎగ్జాంపుల్ తీస్తూ చెప్పారు. స్టాండర్డైజ్ ప్రోటోకాల్స్, స్టాండర్డైజ్ రేట్స్. అలాగే ఈ హాస్పిటల్లో ఒక టెస్ట్ రాస్తే పక్క హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ కంప్లీట్గా టెస్ట్లో ఒక ప్యాకేజ్. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, న్యూరాలజిస్ట్, హైదరాబాద్లో క్లోజ్గా ఎప్పుడు రోజు రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. ఆయన గవర్నమెంట్ డాక్టరే. ఆయన సెంచరీ హాస్పిటల్లో చేసి బయటకు వచ్చేసాడు. ఇక్కడ ప్రైవేట్ అంటే డాక్టర్ల మీద, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కూడా గవర్నమెంట్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో అంతే రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ ఫోకస్ ఉండాలి. ఎందుకనంటే ఒక పేషెంట్ రాగానే ముందు అసలు పేషెంట్ కనీసం చేయబట్టుకు కూడా చూడకుండా ముందు ఒక ప్యాకేజ్ రాసేయడం 25,000 30,000. వారం వారం మీటింగ్లు పెట్టడం, ఒక్కొక్క డాక్టర్ వల్ల ఎంతెంత వచ్చింది ఆదాయం, ఎంతెంతమంది టెస్టులు అన్నీ రాశారు, ఎంతెంతమంది అన్నీ రాయలేదు. ఎప్పుడు చెప్తుంటాడు ఆయన, నీ వల్ల ఏంటి ఇంతమంది పేషెంట్లు వచ్చారు, నువ్వు ఈ ప్యాకేజ్ ఎందుకు మొత్తం రాయలేదు, నీరు 1-2 టెస్టులు ఎందుకు రాసావు. ఈ టార్చర్ ఎక్కువ ఉంటుంది సార్ మాకు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో, ఎందుకంటే వాళ్ళు అంత ఖర్చు పెట్టి కడతారు, అదంతా రిటర్న్ రావాలి అని. కాబట్టి ఆరోగ్యశ్రీ అనే దాన్ని, అంటే ఇప్పుడు రాజకీయ పార్టీల నుంచి వచ్చే ప్రముఖమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ సదస్సుకి రేపొద్దున ఒకవేళ బాగా ఫోకస్ వచ్చి మీడియాలో మంచి రిప్రజెంటేషన్ వచ్చి అంతా బాగా ఉంటే ఫస్ట్ క్వశ్చన్ వేసేది ఏంటంటే, మిమ్మల్ని ఆరోగ్యశ్రీ చట్టం కాదా, పేరు లేదంతే అని అడిగితే మనం సమాధానం ఏం చెప్పాలి అనేదాన్ని కూడా మనమే, అందులో ఉండే లోపాలేంటి, కాస్ట్ ఎక్కడ పెరుగుతుంది ఆరోగ్యశ్రీ కింద, అక్కడ ఉండే మెకానిజం, వాటిని స్క్రూటనైజేషన్, హాస్పిటల్స్ని స్క్రూటనైజ్ చేసేటప్పుడు బిల్స్ ఏమేమి ఖర్చులు రాస్తున్నారు ఏంటి, పేషెంట్ల దగ్గర ఎంతెంత వసూలు చేస్తున్నారు. ఈ అంశంలో అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎండ్ పాయింట్ ఆఫ్ పేషెంట్ వ్యూలో చూసి మిగతా అవన్నీ కూడా సార్ చాలా ఎక్స్పర్ట్. ఎందుకంటే సార్ ఇటువంటి పాలసీలు ఫ్రేమ్ చేయడంలో కానీ యాక్చువల్గా సార్కి ఇందులో చాలా అనుభవం ఉంది మెకానిజమ్స్ని డెవలప్ చేయడంలో. కాదు ఇది ఈ అంశాన్ని ఆలోచిస్తారని నా మనవి. థ్యాంక్ యూ అండి. అంటే ఆరోగ్యశ్రీ మీద మన రమణయ్య గారు చాలా పెద్ద రీసెర్చ్ చేశారు, అవన్నీ ఉంది. అది చాలా పెద్ద టాపిక్, కాంట్రవర్షియల్ టాపిక్. మీరు రైజ్ చేసినవన్నీ కూడా ప్రజారోగ్య తరఫున అయితే మేము అన్నీ ఖండిస్తున్నాం. ఎందుకంటే కార్పొరేటైజేషన్ అసలు వద్దనే మా ఉద్దేశం. మేమంతా మొత్తం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంతా కూడా పబ్లిక్ హెల్త్లోనే ఉండాలని చెప్పేసి మేము చాలా సంవత్సరాల నుంచి మేము రిప్రజెంటేషన్స్ పోరాటం చేస్తున్నాం. అసలు ఈ ప్యారలల్ సిస్టమ్ వద్దనే మా ఉద్దేశం. మొత్తం పబ్లిక్ హెల్త్ కానీ హెల్త్ ఎడ్యుకేషన్ అంతా కూడా పబ్లిక్ సెక్టర్లో ఉండాలని చెప్పేసి మా మొదటి నుంచి మా ఉద్దేశం అదే.
సార్, ఆరోగ్యశ్రీ అనేది ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డటువంటి స్కీమ్. ఈ ప్రభుత్వం రేపొద్దుటి నుంచి నేను రద్దు చేస్తున్నానంటే కూడా నువ్వేం చేయలేవు. ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని ఒప్పుకోవట్లేదు అంటే కూడా క్యాన్సిల్. కాబట్టి దయాదాక్షిణ్యాల స్కీమ్ తప్ప ఇది ప్రజలకు ఉన్నటువంటి హక్కు కాదు. హక్కుగా అనడానికి వీల్లేదు. ఒకటి. రెండు, ఆరోగ్యశ్రీలో ఎన్పానెల్డ్ లిస్టులో ఉన్నటువంటి హాస్పిటల్ మాత్రమే వైద్యం ఇస్తాయి. నాకు ఆ లిస్ట్ నేను తీసుకోలేదు కాబట్టి నా దగ్గరికి వచ్చినా సరే నేను వసూలు చేస్తాను తప్ప నేను ఒప్పుకోను అంటాడు. మూడు, అక్కడ హాస్పిటల్ అంతకుముందు ఆరోగ్యశ్రీని కావాలని కోరుకున్నటువంటి హాస్పిటల్ ఇప్పుడు మాకు ఆరోగ్యశ్రీ వద్దు అని ఎన్పానెల్ లిస్టులో నుంచి పక్క వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు, మేము భరించలేమన్నటువంటి. అది దాని మీద చాలా డెప్త్ ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ అన్నటువంటిది ఈరోజు మనకు కొంత ఉపయోగపడుతుంది, వాస్తవమే. కొద్దిమందికి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ దయాదాక్షిణ్యాల మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు అన్సర్టనిటీ ఏముంది, మనం ఏ విధంగా దాన్ని నమ్ముకొని మనం ఉండగలం. కాబట్టి దానికి పెట్టేటువంటి డబ్బుల్ని ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తే ఎంతో ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు హెల్త్ బడ్జెట్ ఏమో దరిదాపుగా ఒకటిగా ఉంది, ఆరోగ్యశ్రీ బడ్జెట్లు మాత్రం ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పెరుగుతున్నాయి? ఇంకో దగ్గర తగ్గితే ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి ఆ రూపంలో కాకుండా ఇది అందరికీ హక్కుగా కానీ ఇస్తే మాత్రం ఈ ప్రభుత్వం పోయినా సరే ఇంకో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పోయినా సరే ఇంకో ప్రభుత్వం అయినా సరే ఆరోగ్య హక్కుగా మనకు ఉండేదానికి అవకాశం ఉంది. దాని హక్కుని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని అనుభవంలో నుంచి టైం గడిచే కొద్దీ కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి హక్కుగా ఉండడం అన్నటువంటిది ఈరోజు అవసరం. అది రైట్. తర్వాత అంటే మీరు మనం అసలు బేసిక్ ఒకటి ఉంది. అసలు ఇప్పుడు అన్నీ గవర్నమెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ హెల్త్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ నాన్ ప్రాఫిటబుల్గా ఆలోచిస్తున్నాయి. నాన్ ప్రాఫిటబుల్ ఎక్స్పెండిచర్గా ఆలోచించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ చంపేస్తున్నాయి. దానివల్ల ప్రైవేటైజేషన్ ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి బడ్జెట్ అలొకేషన్ ఇయర్ బై ఇయర్ తగ్గిపోవడం అదే కారణం. అది ఇంకా పెద్ద డిఫరెంట్ అండ్ వెరీ ఎలాబరేట్ టాపిక్ అవి అంతా. కాబట్టి ప్రస్తుతం మనం రైట్ టు హెల్త్ యాక్ట్ మీద ఈ చట్ట పరిధిలో మనం ఏమి ఇంక్లూడ్ చేయాలి అనే దాని మీద ఎక్కువ సూచనలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక చట్టం కాదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేశారు రమణయ్య గారు. ఎవరైనా తీసేయచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. కాబట్టి ఓన్లీ ఫెలిసిటేటర్ అంతే. ఆరోగ్యశ్రీ అనేది ఒక ఫెలిసిటేటరు, కాబట్టి అది చట్టం కాదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా ఆరోగ్యశ్రీలో పర్సంటేజ్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ 2% అలాగే ఇస్తున్నారు. అది కూడా ఎంతో పోరాటం చేసిన గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంతకుముందు అసలు ఓన్లీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లోనే ఉండేది. నెక్స్ట్ డాక్టర్ వంశీ గారిని మాట్లాడుతున్నారు. హలో సార్, యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా ఇట్లాంటి హెల్త్ సెమినార్ జరిగింది. అండ్ చాలా ప్రొడక్టివ్. అండ్ ఇయర్ కూడా మీ పాలసీస్ అన్నీ చాలా బాగున్నాయి సార్ చూసిందంటూ. అందరూ ఏంటంటే దాన్ని యాక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాని ఫైనాన్సింగ్, దాని బడ్జెటింగ్, ఇవన్నీ గురించి మాట్లాడారు. కానీ ఒక సింపుల్ థింగ్ మనం మర్చిపోతున్నాం ఏంటంటే, ఇప్పుడు మా హాస్పిటల్కి పేషెంట్ వస్తే ఆ డేటాని మేము మెయింటైన్ చేయట్లా. వస్తున్నారు, ట్రీట్ చేస్తున్నాం, పంపించేస్తున్నాం. బట్ ఒక సింపుల్ థింగ్, ఈ డయాగ్నోస్టిక్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఒక చిన్న బ్లడ్ శాంపుల్తోనే 30-40 టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేలాగా ఇన్బిల్డ్ చేసి చేస్తున్నారు. అందుకే మనం ఒక యూరిన్ శాంపుల్ తీసుకున్నా, లేకపోతే ఒక బ్లడ్ శాంపుల్ తీసుకున్నా, కంప్లీట్ బయోకెమిస్ట్రీ వస్తుంది, కంప్లీట్ హెమటాలజీ రిపోర్ట్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఈ రికార్డ్స్ అన్నీ డిజిటలైజ్ చేసుకుంటే, అంటే ఇప్పుడు నా శాంపుల్ నేను తీసుకుంటా, నేను డయాబెటిక్, నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి HbA1c చేయించుకుంటా. వాట్స్ మై పర్సంటేజ్? అది నాకు రికార్డెడ్గా ఉన్నది అనుకుంటే
నా డేటా అంతా ఎప్పుడు ఇంటర్ఫేస్లో క్లౌడ్లో జాగ్రత్త పరుచుకుంటే నా సిట్యువేషన్ జస్ట్ ఒక గూగుల్కి అటాచ్ చేసుకున్నా, లేకపోతే డాష్బోర్డ్కి అటాచ్ చేసుకున్నా, లేకపోతే నా మొబైల్ మెయిల్కి అటాచ్ చేసుకున్నా, నా కంప్లీట్ రికార్డ్ అంతా కూడా డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇక్కడ 60-70% పాపులేషన్ ఇండియాలో అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డిపెండ్ అయి ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా తక్కువ వరల్డ్ వైడ్గా. మన సౌత్లో కొంచెం డెవలప్డ్ ఏమో కానీ నార్త్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్తో జస్ట్ ఒక ఇంటర్ఫేస్ యూస్ చేసుకుంటే ఆ డేటా అంతా కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మేము ఒకసారి ఇలాంటి డయాగ్నోస్టిక్స్ రన్ చేసినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ ఉద్దానం మీద చాలా ఫైట్ చేశాడు. తను అడిగింది 2 సెంటర్సే, కానీ గవర్నమెంట్ ఇచ్చింది మోర్ దెన్ 20 సెంటర్స్. ఎందుకంటే మేము ఇచ్చిన డేటాతో కంప్లీట్ బయోకెమిస్ట్రీ అండ్ బ్లడ్ అనాలిసిస్, యూరిన్ అనాలిసిస్తో అక్కడ 2-3 సెంటర్స్ కాదు, మోర్ దెన్ 20 సెంటర్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి వాళ్ళు అది PPP ప్రాజెక్ట్ కింద నెఫ్రోప్లస్ వరకు ఎవరికో ఇచ్చారు. అండ్ పేషెంట్కి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది, డయాలసిస్ జరుగుతుంది. అలానే అమౌంట్ కూడా ట్యాబ్లెట్స్ అండ్ విత్ డాక్టర్ కన్సల్టేషన్ ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఒక చిన్న డేటా వాళ్ళకి ఇవ్వటం వల్ల, అంటే ఒక 3 కోట్ల మంది జనాభా మేము టెస్టులు చేస్తే అప్పుడు వాళ్ళ డేటా అంతా కూడా మా దగ్గర క్లౌడ్లో ఉంది. సో వాళ్ళ ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు దాన్ని ఇంత పెద్దదిగా చేయొచ్చు అని చెప్పేసి ఒక చిన్న బటన్తో, ఒక షార్ట్ బటన్తో, అంటే ఆ 4-5 మండలాల్లో ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందనేది మేము ఒక 2 మినిట్స్లో ఇవ్వగలిగాం గవర్నమెంట్కి. సో ఆ డేటా అనేది చాలా క్రూషియల్ అయింది. అండ్ ఇవాళ పీపుల్ అందరికి కూడా, నాట్ ఈవెన్ అక్కడ కూడా కాదు, మొత్తం స్టేట్ మొత్తం మీద చాలా డయాలసిస్ సెంటర్స్ వాళ్ళ స్టార్ట్ అయినాయి. సో డిజిటలైజేషన్ ఆఫ్ ది రికార్డ్స్ మనం చేయగలిగితే 3-4 ఇయర్స్లో, ఎట్లాగో గవర్నమెంట్లో లాస్ట్ సెమినార్లో సార్ మేము చంద్రశేఖర్ రెడ్డి గారు, యాక్చువల్లీ ఈస్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్, మనకి ఇక్కడ నవంబర్లో జరిగిన మీట్కి వచ్చారు. అప్పుడు నేను ప్రపోజ్ చేసింది ఏంటంటే హబ్స్ డెవలప్ చేయమన్నా. హబ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పిహెచ్సి లెవెల్లో, ఇందాక మీరు అన్నారు న్యూరాలజిస్ట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడికి ఆయన్ని కరెక్ట్గా మనం యూస్ చేసుకోకుండా ఒక తలనొప్పి వచ్చినా కానీ ఏ నొప్పి వచ్చినా కానీ డైరెక్ట్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి నేనని. అదే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఇండివిజువల్గా డెవలప్ అవ్వగలిగితే, సో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీద బర్డెన్ తగ్గుతుందని నా ఉద్దేశం. సో డిజిటలైజేషన్ ఆఫ్ ఎవరి పర్సన్, తర్వాత గేట్వే సిస్టమ్స్ ఆల్రెడీ సార్ సజెస్ట్ చేశారు. అవును సార్. కాబట్టి ఆ 2 చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. ఒక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, అందరికీ లంచ్ అరేంజ్ చేసాం కాబట్టి అందరూ లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ ఏఎస్ఎఫ్ సాయి కుమార్ గారు, ఏఎస్ఎఫ్ స్టేట్ ట్రెజరర్ సాయి కుమార్ గారు ఉన్నారా? రైట్. 2 o'clockకి క్లోజ్ చేస్తాము. 2 o'clock క్లోజ్ చేస్తాము. కావాలి చెప్పేవాళ్ళందరూ బ్రీఫ్గా ప్లీజ్ కమ్ టు ది పాయింట్. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఖాళీ చేస్తారు 2 గంటలకి. కాబట్టి అందరూ ఒకవేళ సపోజ్ మేము అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నాము కాబట్టి మాది స్టేట్ ఈమెయిల్ ఐడి ఇస్తే దానికి మీ అభిప్రాయాలందరినీ కూడా మాకు షేర్ చేయొచ్చు. మా ప్రజారోగ్య వేదిక మాది మెయిల్ ఐడి ఉంది, అది చెప్తాం, మళ్ళీ చెప్తాం మేము. బ్రీఫ్గా మాట్లాడినా అంటే ఇంకో 10 minutes ఉంది మనకి, మళ్ళీ వెకేట్ చేస్తారు ఇక్కడ. ఈరోజు ప్రజా ఆరోగ్య వేదిక వారు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి ప్రజలు ఏ విధంగా అనారోగ్యంతో పాలవుతున్నారో వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోవడానికి ఆరోగ్య చట్టం తీసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. దాని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి నుంచి ప్రత్యేకమైన విప్లవాలను తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంటే ఏ చట్టం ఉన్నా చట్టంలో ఉన్నటువంటివే మనకు
ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కల్పించడంలో విఫలమవుతుంది. ఉన్నటువంటి చట్టాలను కూడా రద్దు చేసి వాళ్ళకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ నడుస్తున్నటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందో విద్యా వైద్యం ఉచితంగా అందించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు వైద్య విద్యను కూడా వ్యాపారం చేసే పరిస్థితి దుస్థితి ఏ రాష్ట్రంలో లేకపోయినా వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటుంది. ఇది కార్పొరేట్ సెక్టార్లో కాకుండా ముఖ్యంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాలలోనే నెలకొంటుంది. అదే పద్ధతిలో ఇప్పుడు మనకు వైద్యం అందించాలంటే వాళ్ళు మంచి విద్యని అభ్యసిస్తేనే వాళ్ళు మంచిగా చదువుకొని ఒక డాక్టర్స్ అయ్యి ఆ డాక్టర్స్ ఒక మంచి వైద్యను ప్రజలకు ఏ విధంగా అయితే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ యొక్క కష్టాలని ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పేద మధ్యతరగతి వాళ్ళు చదువుకుంటే అలాంటి వాళ్ళకి ఆ కష్టాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళకు ఉచిత విద్యని వాళ్ళకి అందించిన తద్వారా వాళ్ళు డాక్టర్స్ అయిన తర్వాత వాళ్ళు ఒక మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యను ప్రజలకి అందించే వైపుగా ఉంటుంది. కానీ ఈరోజు చూస్తుంటే వైద్య విద్యను కూడా అంగట్లో సరుకులాగా అమ్మేస్తున్నారు. ఆ పద్ధతిలో ఉన్నటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్నే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా యాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటూ ఆ విధంగా వ్యవహరిస్తుంది. కానీ ఈరోజు మనం ఆరోగ్య రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది మనం ఫైట్ చేస్తున్నాము. దీన్ని అఖిల భారత విద్యార్థి ఏఐఎస్ఎఫ్గా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా మీరు ఏ డిస్టిక్లో పెట్టినా 26 డిస్టిక్స్లో ఏపీలో ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మీ యొక్క తీసుకునే డెసిషన్స్కి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు సపోర్ట్గా మీతో పాటు జర్నీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా అంటే మనకి చట్టాలు ఉంటాయి కానీ చట్టాలు మార్పులు వచ్చినప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం కూడా మన మీదే ఉంటుంది, పబ్లిక్ మీదే ఉంటుంది. పబ్లిక్ ఇంటరాక్షన్ చాలా అవసరము. నెక్స్ట్ డాక్టర్ నటరాజ్ గారు. ఆరోగ్యమే మహాభాగ్యం, వైద్యం నారాయణో హరి అని హాస్పిటల్లో స్లోగన్స్ రాస్తున్నారు. అవి కాదనేదే లేదు, అవి జరగట్లేదు. ఆ ఆరోగ్యం అందరికీ అందట్లేదనే ఉద్దేశంతోనే ప్రజారోగ్య వేదిక ఈరోజు ఆరోగ్య హక్కు చట్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ రమేష్ గారు చాలా విషయాలు అందరికీ సమానంగా ఆరోగ్యం అందాలంటే ఒక నోట్లో పొందుపరిచారు. చాలా అది అందరికి ఉపయోగపడినండి. నాకు సంబంధించి నేను ఒక సామాజిక రంగంలో పనిచేస్తున్నాను. అంటే దళితులు గిరిజనులకు సంబంధించినటువంటిది వాళ్ళ అభివృద్ధికి 2013లో సప్లాన్ చట్టం తీసుకొచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ నిధులు జనాభా ప్రాతిపదికన వచ్చినటువంటి నిధులు ఆ ప్రజల అభివృద్ధి కోసం. ఇప్పుడు శ్రీనివాస్ బాబు గారు చెప్పిన ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు కొంతమందికే ఆరోగ్యశ్రీలో కొన్ని జబ్బులకే ఆరోగ్యశ్రీలో వర్తించేటువంటి పరిస్థితి. అంటే ఈరోజు గిరిజన ప్రాంతాల్లో అంటే అరకు కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరం వస్తే అది ఆరోగ్యశ్రీలో తీవ్రమైన ప్లేట్లెట్స్ పడిపోతే అవి కొనాలని చాలా ఖర్చుతో కూడినటువంటిది. అది ఆరోగ్యశ్రీలో లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ప్రజలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని రెండోది చట్టం చేయాలి, చట్టం ఉండాలి కూడా. చట్టం ఎందుకు ఉండాలంటే చట్టం చేశారు కాబట్టి నాకు హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు ప్రకారంగా ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని సప్లాన్ చట్టంలో కూడా ఆ గిరిజన ఎస్సీలకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకు ఖర్చు పెట్టాలంటే దానికి కొన్ని పరిమితులు పెట్టారు. దీర్ఘకాలికంగా ఆ ప్రజల అభివృద్ధికి ఆ నిధులు ఖర్చు చేయాలి. కానీ ఒక 10 సంవత్సరాలే దానికి ఒక గడువు పెట్టి ఇక ఆ తర్వాత ఇక దానికి ఏమీ లేదనేటువంటి పెట్టడం అనేటువంటిది అట్లాంటిది కాకుండా ఆరోగ్య హక్కు చట్టం అనేటువంటిది రావాలి. వస్తేనే రావటానికి సంబంధించినటువంటి అందరినీ కలుపుకొని రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వంలోనే ఈ సదుపాయాలన్నీ ఉంటే పేదవాళ్ళందరికీ ఆరోగ్యం అవుతుంది. మన సంక్షోభం 2008లో అమెరికాలో వచ్చిన సంక్షోభం కానీ మొన్న పాండమిక్కి సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కువ సేవలు ప్రజలు బ్రతకగలిగారు. ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా మూతవేయబడ్డాయి. అందుకని ప్రజలకు సంబంధించినటువంటి అంటే ఒక ఉద్యమం లాగా అందరూ డాక్టర్సు, మేధావులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం మొత్తం కూడా ఆరోగ్యాన్ని ప్రజలకు అందే విధంగా చేయాలనేటువంటిది చేస్తూ ఇలాంటి సామాజిక సంబంధించినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజలకి
ఆరోగ్యం సంపూర్ణంగా అందాలని చెప్పేసి ప్రజా ఆరోగ్య వేదికకు సంబంధించినటువంటి వాళ్ళు ఇది మంచి కార్యక్రమం పెట్టారు ఒక అందరికి తెలియజేయటానికి. దీనికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ సాయి ప్రసాద్ గారికి, చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి రమేష్ గారికి, డాక్టర్ రమేష్ గారికి, అందరికీ ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా సామాజిక వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. Please note the email ID to share your opinions on this draft. Any small letters say pavvsp@gmail.com. మళ్ళీ చదువుతున్నాను, pavvsp@gmail.com. ప్లీజ్. చివరిగా మన డాక్టర్ దివ్య గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కంక్లూజన్ డాక్టర్ రమణయ్య గారు చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దివ్య, నేను ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని. సో ఫస్ట్ నేను క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను. డాక్టర్ రమేష్ గారు ఇంగ్లాండ్ హెల్త్ సిస్టమ్ని దాన్ని మనకి ఉపమానంగా చూపించారు. ఓకే, దాంతోపాటు రిఫరెన్స్గా క్యూబా హెల్త్ సిస్టమ్ని కూడా తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు క్యూబాలో వైద్యం అనేది చాలా తక్కువగా, వైద్యులు కూడా లేని పరిస్థితుల్లో అమెరికా మీద పోరాటం చేసి లేదా తనని తను డెవలప్ చేసుకోవడానికి దేశం చాలా మంది వైద్యుల్ని తయారు చేసింది. అలాగే కోవిడ్ టైంలో చాలా దేశాలకి కూడా పంపించింది. కాబట్టి క్యూబా హెల్త్ సిస్టమ్ని కూడా రిఫరెన్స్గా తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంకొకటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మన ఈ పాలసీలో ప్రివెన్షన్కి కూడా, అంటే మనం పబ్లిక్ని ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాటి మీద కూడాను ఎక్కువ శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా వైద్యం చేస్తారు. వీటితో పాటు అసలు రాకుండా ఏం చేయాలి, దానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అన్నది కూడా మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు చాలా వరకు నెగ్లెక్ట్ చేయబడుతుంది రీసెర్చ్. సో ఈ రైట్ టు హెల్త్ దానిలో రీసెర్చ్ను కూడా, అంటే ఉద్దానంలో జరిగింది, సార్ చెప్పారు, ఉద్దానం దాన్ని బయోకెమిస్ట్రీ ల్యాబ్ అంతా చేశారు. ఓకే, ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు, డయాలసిస్ చేస్తున్నారు. కానీ అక్కడ ఎందుకు అలా జరిగింది అన్న దాని మీద ఇప్పటికీ కరెక్ట్గా అనాలిసిస్ అనేది జరగలేదు. కాబట్టి రీసెర్చ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక 200 పెడితే అందరికీ ఇంటర్నెట్ దొరుకుతుంది మంత్కి, కానీ వైద్యం అనేది దొరకట్లేదు. కాబట్టి మన ప్రజారోగ్య వేదిక వల్ల ఆ ఇంటర్నెట్నే యూజ్ చేసుకొని ప్రజలకి ఆరోగ్యం మీద శ్రద్ధ, లేకపోతే ఈ రైట్ టు యాక్ట్ దాన్ని సోషల్ మీడియా పరంగా కానీ యూట్యూబ్ ఎలానో ఒకలాగా అవేర్నెస్ అనేది. ఎందుకంటే ఒకరు నిల్చొని మాట్లాడుతుంటే ఎవరు వినరు, కానీ ఇంట్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్లో చాలామంది వింటారు. కాబట్టి సోషల్ మీడియాని మెయిన్గా ఒక ఆయుధంలో యూజ్ చేసుకోవాలి అని నా సజెషన్. నెక్స్ట్ ఇంకొకటి, ఈరోజు ఉమెన్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ వృద్ధులు, కిడ్నీ ప్రాబ్లమ్స్ అందరూ ఓకే, కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఈరోజు చాలామంది పల్లెటూర్లలో ఒక బాబుకి లేదా పిల్లలకి మెదడులో సమస్య వచ్చింది, లేదా వాళ్ళందరిలో కలవలేరు, ఏదో ఒక ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు జస్ట్ ఇంటికే పరిమితం అవుతున్నారు. ఏంటి అంటే వాళ్ళు ఏం చేయలేరు, ఇంకొకరిని కందంలే, వాళ్ళు మనల్ని చూసుకుంటారులే అనే ఇది పేరెంట్స్లో పెరిగిపోతుంది. అలా కాదు, ఈరోజు ఏపీ స్టేట్లో ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డ్కి కరెక్ట్గా ఒక్కటి కూడా, అంటే 6 నెలల్లో తను అచీవ్ చేయాల్సినది తను అచీవ్ చేయకపోతే ఏ రకంగా వాళ్ళని, అంటే ఒక ఫిజియోథెరపీ అవ్వని, ఒక స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, ఇలా చాలా ఉంటాయి. వాటి పరంగా ఒక్క పేరెంట్ చాలామంది పేరెంట్స్కి రూరల్ ఏరియాస్లో అవ్వని, ఈవెన్ సిటీస్లో అయినా సరే అవేర్నెస్ అనేది లేదు. కాబట్టి వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లీస్ట్ ఒక వింగ్, ఇప్పుడు ఆర్థోపెడిక్, ఆప్థాల్మాలజీ ఇట్లా ఎలా అయితే ఉందో న్యూరాలజీతో పాటు రీహాబిలిటేషన్ సెంటర్ కూడా